పంచాననం పరమపూరుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైరపి భూషితాంగం సంసేవితాంఘ్రి సకలార్ధకరం వరేణ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీం. బిందుత్రికోణ వసుకోణ దశారయుగ్మన్వస్త్రనాగదళ షోడశపత్రయుక్త వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదితః పరదేవతాయాః. సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శంకర జయంతి ఉత్సవాల సందర్భంగా శ్రీయుతులు బ్రహ్మశ్రీ పసలపాటి బంగారయ్య శర్మ గారు నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలలో ఇవాళ అమ్మని గురించినటువంటి శంకర కృతమైనటువంటి స్తోత్రావళిలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీ ముందు ప్రస్తావించగలిగేటువంటి అవకాశం నాకు కలిగినందుకు ఆ జగజ్జననికి నమస్కరించుకుంటూ, నా తల్లిదండ్రులకి మనసా శిరసా వశసా ఈ జన్మనిచ్చినందుకు నమస్కరించుకుంటూ, ఈ విద్యను నాకు అందించినటువంటి గురువు ఆ పరమేశ్వరి జగన్మాతకు నమస్కరించుకుంటూ, జపోజల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు చెప్తారు, అమ్మ నిన్ను పట్టుకోవాలన్నా, నిన్ను తెలుసుకోవాలన్నా, నీకోసం పరితపించాలన్నా, ఒక గురువుని ఆశ్రయించి నీ నామాన్ని ఒకదాన్ని మంత్రస్వరూపంగా స్వీకరించాలన్నా, లేదు పూర్వజన్మ సుకృతం వల్ల చక్కటి సంస్కారాదులు జన్మతః వచ్చి ఉంటే కనుక వాటి ద్వారా నిన్ను చిన్నప్పటి నుంచే తెలుసుకునేటువంటి అవకాశం నాకు దొరికిన, వీటన్నింటితో నిన్ను చేరుకోవాలనేటువంటి ఒక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదని చంద్రిక అమ్మవారికి నామం. కానీ అది నిన్ను చేరుకోవాలనేటువంటి తాపత్రయంతో వీటన్నిటినీ వినియోగించుకుని ఏ సాధనలు అయితే చేస్తూ ఉన్నానో ఆ సాధనలు ఏమవుతున్నాయి, కొంత కాల పరిమితికి లోబడి ఉంటున్నాయి. ఏదో పొద్దున పూట లేస్తున్నాను, కాసేపు నీ నామాన్ని స్మరించుకుంటున్నాను, సాధన విషయంగా కాసేపు కూర్చుంటున్నాను, జపం చేసుకుంటున్నాను, పూజ చేసుకుంటున్నాను, అది సమయం ఉంటే షోడశోపచార పూజ అవుతోంది, సమయం లేకపోతే పంచోపచార పూజ అవుతోంది. ఆ తర్వాత ఒక గంటో అరగంటో కాలాన్ని వెచ్చించి నీ దగ్గర కూర్చునే ప్రయత్నం చేస్తున్నా. అంతకి మించి సమయం, ఇల్లుంది, వ్యవహారాలున్నాయి, గృహస్థాశ్రమ ధర్మం, జగత్తును చూసుకోవాలి, సంపాదించుకోవాలి, ఉదర పోషణార్థం నన్ను నేను చూసుకోవాలి, ఇంట్లో నా మీద ఆధారపడ్డ వాళ్ళని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకోవాలి అంటే 24 గంటల్లో ఒక గంట నీ ముందు కూర్చోగలుగుతున్నాను తప్ప మిగతా సమయం అంతా కూడా నా తాపత్రయాలతో నిండిపోయినటువంటి జగత్తులో తిరుగుతూ ఉండిపోతున్నా. నిన్ను అనునిత్యము పట్టుకునేటువంటి అవకాశం మరి నాకు ఎలా దక్కాలి? అది గురువులందరినీ అడిగితే భావన మాత్రంగా నువ్వు చేసేటువంటి ప్రతి పనిని అమ్మవారికి సమర్పించవయ్యా అని చెబుతూ వస్తున్నారు. ఆ భావనని ఎలా సమర్పించాలనేటువంటి విషయం తెలియట్లేదు తల్లి. ఆ తెలియకపోవడం వల్ల ఏదో గుర్తొచ్చినప్పుడు నలుగురు పెద్దవాళ్ళు, అద్భుతమైనటువంటి విశేష ధారణ ఉన్నటువంటి వాళ్ళు, గురువులు ఉన్నటువంటి సత్సంగంలో కనుక నేను ఉంటే అన్నం తినేటప్పుడు వాళ్ళందరూ పరబ్రహ్మాస్పణమస్తు అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభ్య అంటే నేను కూడా శ్లోకం చదువుతున్నా. ఓహో ఇదంతా అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణకు సమర్పించుకోవాలనుకుంటున్నా. అదే ఆఫీస్లో ఉంటే నలుగురితో పాటు గబగబా ఏదో మాటలు చెప్పుకుంటూ అలవోకుగా ఆహారాన్ని స్వీకరించేస్తాను. అప్పుడు నువ్వు గుర్తు రావట్లా. అంతా అయిపోయాక ఆకలేస్తే అయ్యో ఇవాళ ఆకలేసింది, అమ్మవారు ఇంకా రాలేదు అనే భావన రావట్లా. ఏం కొనుక్కుందామా అని కబంధుళ్లాగా వెతుకోవడమే సరిపోతుంది. ఎందుకంటే డబ్బులు సంపాదించుతున్నటువంటి అహంకారం ఉంది కనుక ఈ లక్షణాలు పోవాలి. స్నానం చేస్తున్నా, ఏదో చెమట పోస్తోంది కనుక 2 సార్లు 3 సార్లు లెక్క, చెమట పోయకపోతే ఎంత వేడిగా స్నానం చేస్తామనేది లెక్క, ఏ సబ్బు వాడామనేది లెక్క. అంతే తప్ప ఈ శరీరాంతర్గతంగా ఉన్నటువంటి అవయవాలు ఇవన్నీ కూడా ఎప్పటికైనా పడిపోయేవే. ఇవన్నీ కూడా నీ అనుగ్రహం వల్ల, పూర్వజన్మ సుకృతం వల్ల, చేసిన కొంత పుణ్యం వల్ల నాకు అనుగ్రహింపబడ్డాయే తప్ప ఇవన్నీ కూడా ఎప్పటికైనా నశించిపోయేవే. అసలైనటువంటి ఆత్మస్వరూపం లోపల ఉన్నది. దానికి నిత్యము అభిషేకం చేయించాలి. అభిషేకం చేయించడం కోసం కావలసినటువంటి పాత్రత కోసం ఈ శరీరాన్ని కూడా నేను శుభ్రం చెయ్యాలి అనేటువంటి భావన నాలో రావట్ల.
ఏదో ఒకరోజు వస్తుంది, ఓ మంచి ప్రవచనం విన్న తర్వాత, గురు సాంగత్యం చేసిన తర్వాత కొన్నాళ్ల పాటు ఉంటుంది, మళ్ళీ మాయలో పడిపోతూ ఉన్నాను. ఏదో స్నానం అంటే గబగబా చేసే టైంని బట్టి అయితే గంట, లేకపోతే అరగంట, లేకపోతే 10 నిమిషాలు, లేకపోతే 5 నిమిషాలు, ఒక్కోసారి నిమిషంలో కూడా అయిపోతుంది. అలా సమయాన్ని వెచ్చించి కేవలం నీళ్ళని వేస్ట్ చేయడం అనేటువంటి ఒక విధానంలో ఉన్నాను తప్ప, ఆ నీటి వల్ల ఏ ధర్మం అయితే నిలుస్తుందో ఆ ధర్మాన్ని నాలో నిలబెట్టుకోవడం కోసం స్నానం అనే విషయం నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ అర్థం అవ్వాలంటే నేను ఏం చేయాలి? నోరిచ్చావు, ఇన్ని మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చావు, ఇష్టమైన వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నా, ఇష్టం లేని వాళ్ళతో కోపంతో మాట్లాడుతున్నా, వాళ్ళ ముందు ఒకటి మాట్లాడుతున్నా, వాళ్ళ వెనకాల ఇంకోటి మాట్లాడుతున్నా, భావనలు మారిపోతున్నాయి, చూసే చూపులు కోణాలు మారిపోతున్నాయి, అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాన్ని వినే స్థితిగతులు మారిపోతున్నాయి. కనుక వీటన్నిటిని సవ్యంగా తీసుకోవాలి. నాలో అపసవ్యమైనటువంటి స్థితి అంతా కూడా సవ్యంగా అయిపోవాలి. ఇంత అయిపోవాలి అంటే నా జీవితంలో ప్రతి నిమిషం కూడా నీకు కైంకర్యం అయిపోతూ ఉండాలి. అలా అయిపోయే భావన నాకు కలగాలి అనే దానికన్నా పూర్వము యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత, అది నువ్వే గత్తల్లి. కనుక మాయాస్వరూపుణమైనటువంటి నీవు నన్ను అనుగ్రహించు. ఎలా? అమ్మ, నేను పొద్దున్న లేచి ఎన్ని మాటలైతే ఈ నోటితో మాట్లాడుతున్నాను, ఇది ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు. ఈ స్వరం ఎవరిచ్చారు? నువ్వే ఇచ్చావు. భాష ఎవరిచ్చారు? నీ స్వరూపమే. ఆ భాషని గురువుల ద్వారా స్వీకరించాను, నీ అనుగ్రహమే. ఆ స్వీకరించగలిగేటువంటి శక్తి నీ వల్లే. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థ, స్వీకరించగలిగాను. ఆ స్వీకరించిన దాన్ని మళ్ళీ 10 మంది ముందు చెప్పగలిగేటువంటి అవకాశం కూడా నీ అనుగ్రహం వల్లే నాకు వచ్చింది. కనుక ఉన్నదంతా నీవే అయినప్పుడు ఆ నేను మాట్లాడుతున్నటువంటి విషయాలు, మాట్లాడబడుతున్నటువంటి విషయాలు, ఇందులో ఉన్నటువంటి నాదాంతరమైనటువంటి ఆ స్వరూపాలు ఇవన్నీ కూడా నీ స్వరూపాలే అయినప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట అది తప్ప ఒప్ప సామాజికంగా నా బుద్ధిని వినియోగిస్తే అవన్నీ నేను కూలంకషంగా క్రోడీకరించుకుంటే ఇది మంచి, ఇది చెడు, ఇది మంచి, ఇది చెడు అని నాకు అవగతం అవుతూ ఉంటుంది. ఇవన్నీ వదిలే, ప్రతిదీ నీ పాదాల ముందు వదిలేస్తూ ఉంటా. ఎప్పుడైతే నీకు సమర్పించాలనేటువంటి భావన నా యందు ఇవాళ స్థిరచిత్తముగా వచ్చిందో, నీకు వినియోగింపబడేటువంటి ప్రతి వస్తువు చక్కగా ఉండాలి. ఆ అద్భుతమైనటువంటి ఫ్రెష్నెస్ని తనలో ఉంచుకోవాలి. నీకు వినియోగించడానికి కావాల్సినటువంటి యోగ్యత ఆ వస్తువు యందు నిబిడీకృతం అవ్వాలి. నిబిడీకృతం అవ్వాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు ఇవాళ నుంచి నేను మాట్లాడేటువంటి ప్రతి మాటని సమర్పిస్తున్నాను అనే భావన నాలో కలిగినటువంటి ఈ సంకల్ప స్వరూపము, నేను మాట్లాడేటువంటి ప్రతి విషయము ఒక పూజా పుష్పంగా నీ పాదాలను చేరాలనేటువంటి స్థితికి నువ్వే తీసుకురావాలి. అంటే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట నీ అనుగ్రహంగా నాకు కలగాలి. అంతే తప్ప నేను మాట్లాడుతున్నాను అనేటువంటి అహంకారం నాలోంచి వెళ్ళిపోవాలి. కనుక జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, ఈ జగత్తులో ఏది మాట్లాడుతున్నానో, నాలోంచి ఏ స్వరం బయటికి వస్తుందో అదంతా నీ అనుగ్రహమే, నీ చేసేటువంటి మంత్రస్వరూపమే. అదంతా ప్రతి అక్షరము కూడా మంత్రమే అని పెద్దలు చెప్పి ఉన్నారు, వేదం చెప్పి ఉంది. కనుక ఆ అక్షరముతో కూడుకున్నటువంటి ప్రతి మాట ఏదైతే ఉందో అదంతా నేను నీ చేసేటువంటి మంత్రానుష్ఠాన స్వరూపంగా స్వీకరించు. ఆ మాట్లాడేటప్పుడు రకరకాల భంగిమలు చేస్తున్నా, చెయ్యి ఒకసారి ఇలా అంటున్నా, ఇంకోసారి ఇలా అంటున్నా, రకరకాల హావభావాలతో నా లోపల ఉన్నటువంటి భావాల్ని బయటికి వ్యక్తీకరిస్తూ ఉన్నా. ఈ సందర్భాలలో అమ్మ కూర్చుని గురు పరంపరానుగతంగా వచ్చినటువంటి అంగన్యాస కరన్యాసాలు చేసేటువంటి శక్తి నాకు ఉన్నదో లేదు. ఆ శక్తి నాకు ఉన్నదా అని చేస్తే అహంకారం, లేదు అని వదిలేస్తే నీ పట్ల చేసేటువంటి అపచారం. కనుక ఈ రెండింటినీ పోగొట్టాలంటే అసలు ప్రపంచంలో ఎవరితో మాట్లాడుతున్నా నీకు సంబంధించినటువంటి నీ నామాన్నో నీ మంత్రాన్నో నేను చక్కగా సాధన చేస్తున్నాననేటువంటి భావన ఎప్పుడైతే నాకు కలుగుతుందో సంకల్పపూరితంగా, ఈ హావభావాలు కానీ ఈ చేతులతో చేసేటువంటి భంగిమలు కానీ అంగన్యాసకరన్యాసాలుగా స్వీకరించు. అంతే తప్ప నీ ముందు కూర్చుని నేను గురు పరంపరానుగతంగా వచ్చినటువంటి మంత్ర అనుష్ఠాన పర్వాన్నంతటిని కూడా సవ్యంగా చేయలేదనేటువంటి నింద నా మీద వేయకు తల్లి. ఈ భంగిమలన్నీ కూడా చేతులు ఉన్నాయి కనుక, కాళ్ళు ఉన్నాయి కనుక, మనస్సు ఉంది కనుక, కళ్ళు ఉన్నాయి కనుక, ఈ వాగ్భవ కూటమి పైన ఉన్నటువంటి ముఖ అరవిందములో అటువంటి భావాలన్నీ ప్రస్ఫుటంగా అవతలవాడు గ్రహించగలిగేటువంటి స్థితి ఉన్నది కనుక వస్తున్నాయి అనుకోవడం కాదు. ఇవన్నీ నీవు నాలో ఉన్నావు కనుక ఎదుటివాడికి నా అనబడేటువంటి నీ యొక్క అసలు తత్వాన్ని అర్థమయ్యేటువంటి స్థితిలోకి తీసుకొచ్చి వారందరికీ పరిపూర్ణంగా నీ యొక్క అద్భుతమైనటువంటి అమ్మదానాన్ని అర్థమయ్యేటట్లు చేసేటువంటి బాధ్యత వాళ్ళ నుంచి నీదే. కనుక నా హావభావాలు నీవే, నా చేతులు తిప్పేటువంటి భంగిమలు నీవే, నా నోట్లోంచి వచ్చేటువంటి మాటలు మంత్రాలుగా నిన్ను అనుష్ఠించేటువంటివే. ఇక మిగిలిందే ఉంది. ఇంటికి ఎవరో ఇవన్నీ భావిస్తూ ఉన్నాను. ఈ లోపల ఫోన్ వచ్చింది, ఇంటికి బంధువులు వస్తున్నారన్నారు. గబగబా వంట ఉండాలి, పొద్దున చిన్న వంట చేసేసాను, వాళ్ళందరూ వస్తున్నారు, మళ్ళీ పెద్ద వంట చేయాలి, కూరలు తెచ్చుకోవాలి.
మనస్సు అమ్మవారి దగ్గర ఉంది. అయ్యో ఇప్పటిదాకా మంత్రం అనుకున్నాను, అంగన్యాస కరన్యాసాలు అనుకున్నాను, దాంతోపాటు ఇంకేదో అనుకున్నాను, ఇప్పుడు గబుక్కును బయటికి వెళ్ళాలి, ఇప్పుడు ఏమైపోయింది, ఇంకా నా పూజ కొనసాగించాలి. ఈ జగత్తునందు ఎక్కడ తిరుగాడినా అమ్మ ఈ కూరల కోసం నేను వెళ్ళి బండి దాకా వెళ్ళి 4 కూరలు తెచ్చుకుని మళ్ళీ ఇంటి దాకా వస్తాను. ఇది మా మోతీనగర్లో ఉన్నటువంటి శంకరమఠంలో నీ చుట్టూతా నేను చేసేటువంటి ప్రదక్షిణగా స్వీకరించు. నీ దగ్గరికి వచ్చి నీ ఎదురుకుండా నుంచి ఉంటే అదే ప్రదక్షిణ అనుకుంటే ఎలా? నువ్వు సర్వవ్యాపక స్వరూపినివి. అక్కడ ఒక్కచోటే ఉంటానంటే ఎలా? అందరూ గ్రహించలేనటువంటి వారికి, సర్వవ్యాపక మూర్తి పరమేశ్వరి అని తెలియనటువంటి వాళ్ళకి గుడి తప్ప, నీవు అంతటా ఉన్నావు. చరాచర జగన్నాథ చక్రరాజనికేతనాయై నమో నమః అమ్మవారి నామం కనుక నువ్వు అంతటా ఉన్నావు. అంతటా ఉన్నటువంటి నిన్ను నా ఇంట చక్రరాజ స్వరూపంగా ఉన్నావని గ్రహించి ఇక్కడి నుంచి మొదలెట్టి మళ్ళీ ఒక పరిక్రమ చేసి మళ్ళీ నీ దాకా వస్తున్నా అంటే ఒక ప్రదక్షిణ అయినట్టే కదా. ఆ ప్రదక్షిణలో నిన్ను నేను ఇప్పుడు శాకాంబరి అమ్మవారిగా చూడదలుచుకున్నాను, కానీ కూరలు తెచ్చుకుంటున్నా, అవి కూడా నీకు పూజా పుష్పాలే, అవునా కదా? కనుక అటువంటి శాకాంబరి స్వరూపంతో నిన్ను చక్కగా అలంకారం చేసుకోవడం కోసం 4 కూరలు తీసుకొస్తా. అక్కడ బండి దగ్గరికి వెళ్ళా, మొత్తం బండి నిండా కూరలు రకరకాల రంగులతోనూ రూపాలతోనూ ఉన్నాయి. అవి చూడంగానే ఏం గుర్తొచ్చింది? అబ్బా ఇవి బాగున్నాయి, అవి బాగాలేవు, లేకపోతే అవి కావాలి ఇవి కావాలి కాదు. అసలు ఆ రూపాన్ని చూడంగానే ఆలయంలో గర్భాలయంలో ఉన్నటువంటి నీ స్వస్వరూప దర్శనం జరిగిపోయింది. ఆ స్వస్వరూప దర్శనం జరగగానే మొత్తం భూమినంతట్లో ఉన్నటువంటి ఆ అమ్మదనం ఏదైతే ఉందో, అమ్మవారు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత అని లలితా సహస్రనామంలో చెప్తారు. దేవతలందరూ తమ తమ శరీర భాగాలన్నింటినీ కూడా హవిర్భాగాలుగా హవిస్సులుగా ఆ హోమగుండంలో వేసేశారట. వేసేస్తే అమ్మవారు అందులోంచి చిదగ్నికుండ సంభూతగా వచ్చి మొట్టమొదటి చేసిన పని ఏమిటి? కళ్ళల్లోంచి కరుణామృత వర్షాన్ని కురిపించిందట. వాళ్ళల్లో ఉన్నటువంటి తాపత్రయం అంతా కూడా నశించడానికి. వారి యొక్క శరీర దేహాలన్నీ అంగాలన్నీ ఏవైతే తనకి సమర్పింపబడ్డాయో హవిస్సులుగా, వాటన్నిటినీ పరిపృష్టంగా మళ్ళీ తనలోంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళందరినీ పరిపూర్ణమైనటువంటి శక్తియుతులుగా మార్చిందట. వజ్రాయుధమైనటువంటి వజ్రాయుధ సరిసమానమైనటువంటి దేహారూఢుల్ని చేసేసింట మొత్తం దేవతా సమూహాన్నంతటినీ కూడా. అటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ ఇచ్చినటువంటి ఆహారాన్ని స్వీకరించి తనలో తుష్టిని పుష్టిని పెంపొందించుకోవాలి. కనుక తాను వెంటనే శాకాంబరి అవసరంగా వాళ్ళందరినీ అనుగ్రహించి ఆ వాళ్ళలో ఉన్నటువంటి అన్నార్తిని తగ్గించిందట. ఇట్లా ఈ జగత్తులో ఉన్నటువంటి దేవతలందరి యొక్క కార్యము ఏమిటయ్యా అంటే భండాసుర వధ. ఆ భండాసుర వధ చేయడం కోసమని ఏ స్వరూపంగా నువ్వు జగత్తును అనుగ్రహించావో ఆ స్వరూపంగా ఇప్పుడు ఎక్కడ నీ స్వరూపంగా పువ్వులను ఒక బండి నిండా చూసా, కాయగూరలను బండి నిండా చూసా. ఒక షాప్కి వెళ్తే హోల్సేల్ షాప్కి అక్కడ మొత్తం అన్నిట్లోనూ రకరకాల రంగులు ఉన్నటువంటి ధాన్యాలు, పప్పు ధాన్యాలని చూసా. అక్కడ ఎక్కడ ఈ సమూహంగా ఉన్నటువంటి ఇటువంటి ప్రకృతి స్వరూపాన్ని చూసినా నువ్వే గుర్తొస్తున్నావు. నువ్వు గుర్తొచ్చిన ప్రసారం ఏమవుతుంది? మా మోతీనగర్లో ఉన్నటువంటి శంకరమఠంలో ఉన్నటువంటి జగదంబని శారదాంబని చూసేటువంటి ఆనందం కలుగుతుందో, ఇక్కడ ఈ షాప్లో చూసినా, ఆ బండి మీద చూసినా, ఇంకేదో మోండా బజార్లో చూసినా, ఎక్కడ చూసినా నీ స్వరూపమే కనబడుతుంది. అలా సర్వత్రా సర్వవ్యాపకమైనటువంటి నీ స్వరూపాన్ని సర్వవేళలా దర్శించగలిగేటువంటి అనుగ్రహం నా మీద ఉన్నట్లయితే ఇంక ఇప్పుడు నా పూజ ఏమవుతుంది? 24 గంటల్లో 1 గంట చేసేటువంటి పూజ కాకుండా 24 గంటల్లో 24 గంటల పాటు కూడా కనబడేటువంటి దృశ్యము, మాట్లాడబడేటువంటి విషయము, వినబడుతున్నటువంటి స్వరము మొత్తం జగత్తులో ధ్యాతృ స్వరూపంగా నిలుస్తుంది. అటువంటి స్థితి ఎప్పుడైతే నాకు అనుగ్రహింపబడుతోందో ఇప్పుడు నేను జగత్తంతా అమ్మని చూడగలిగేటువంటి స్థితి నీ నుంచి స్వీకరిస్తున్నా, అర్థిస్తున్నా ఇవ్వమని. అలా అర్థించినప్పుడు నా ఎదురుకుండా ఏ మూర్తి విశేషమైతే ఉందో, అవునా కదా, నా ఎదురుకుండా ఏ మూర్తి విశేషం ఉన్నా, మీరున్నా, ఇంకోరున్నా, ఇప్పుడు వీళ్ళందరూ ఎవరి స్వరూపం? ఒక ధాన్యం కనబడితేనే అమ్మవారి స్వరూపం అని నమస్కరించుకున్నా, ఒక పూల బండి మీద పూలు కనబడితేనే అమ్మవారి స్వరూపం అనుకున్నా, ఇంత పూల పక్కన కూడా తన స్వస్వరూపాన్ని వదలకుండా ఉన్నటువంటి ఒక ఎంసీహెచ్ డబ్బాని చూసి అందులోంచి బాగా గట్టి వాసన వస్తుంటే కూడా అబ్బా అనుకుంటూ కూడా పూలకి ఆ వాసనకి సంబంధం లేకుండా ఎవరి ప్రవృత్తిని వారు చక్కగా ప్రకృతి ధర్మంగా నిర్వర్తిస్తున్నటువంటి విధానాన్ని చూసి నమస్కరించుకున్నా, ఇన్నిట్లో అమ్మవారిని చూసినప్పుడు నా ఎదురుకుండా ఇంత చేసిన తర్వాత మా అత్తగారు వచ్చి నించుంది. ఇప్పుడు ఆవిడెవరు? రోజు నన్ను విసిగించే ఆవిడ నాలో ఉన్నటువంటి ఓపికని పెంచడానికి అమ్మవారు ఆ రూపంలో తీసుకొచ్చినటువంటి జగజ్జనని స్వరూపమా?
నా పిల్లలు ఉన్నారు, అబ్బా వీళ్ళు చదవట్లేదు, నలుగురు ముందు పరువు తీస్తున్నారు అనేటువంటి భావన కలుగుతుంది. ఏ అహంకారం అయితే ఇది నేను అని చెప్పుకోవడానికి నీకు ఆలంబనగా నిలవాలని నువ్వు కోరుకుంటున్నావో ఆ అహంకారాన్ని ఒక సమస్థాయికి తీసుకురావడం కోసం పిల్లల రూపంలో జగజ్జనని ఎదుర్కొంటూ ఉంది. పిల్లలకు కూడా నమస్కరించాల్సిందే, అవునా కదా? పిల్లలకు కూడా నమస్కరించాల్సిందే. భర్త ఉన్నాడు, ఆ ఓపిక కాదు కదా నీలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాల్ని పూకటి వేళ్లతో లాగేసేందుకు పరమాత్మ స్వరూపమే అది. నువ్వు ఏదంటే దానికి ఎడ్డమంటే తెడ్డమంటాడు భర్త. కారణం ఏమిటి? అహంకారం. అహంకారం అహంకారం పోవాలి, ఎక్కువ మాట్లాడకు అంటాడు. ఏమండి చాలామంది రోజులు అంటారు, ఏమంటే ఆడవాళ్ళకి అసలు మాట్లాడే హక్కు లేదా అండి? అన్నిట్లో బాగా పైకి వస్తున్నాం, స్టేజ్ ఎక్కచ్చా, నలుగురు ముందు మాట్లాడచ్చా? అప్పుడప్పుడు శంకరాచార్యుల వారు మాట్లాడినప్పుడు మండన విష్ణుడితో ఉభయ భారతి వారిని అక్కడ కూర్చోబెట్టుకోలేదా? ఆవిడకున్న అర్హత మనకెందుకు లేదు అంటే నిజం చెప్పేదా? ఆవిడకున్న అర్హత ఎలాంతవరకు? వారి వేదం అన్నీ తెలుసు, ఆవిడికి తెలియనటువంటి విషయం లేదు. మొత్తం జగత్తులో ఉన్నటువంటి వేదాంత తత్వం అంతా కూడా ఆవిడకి తెలుసు. స్వయం భారతీ స్వరూపం ఆవిడ. అటువంటి స్వరూపాన్ని శంకరాచార్యుల వారు ఏం చేశారు? ఒక క్యాప్టెన్, ఒక ఎంపైర్గా పెట్టారు అంతే. వారు ఏది మాట్లాడుతున్నారో అదంతా తెలిసిన వ్యక్తి ఆవిడొక్కతే కనుక వీరిద్దరూ మాట్లాడుకోవడంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వాటిని సమదృష్టితో చూసి ఇది తప్పు ఇది ఒప్పు అని కాక ఏది ఎలా మాట్లాడితే ఒప్పు అవుతుందో మాత్రమే చెప్పగలిగేటువంటి స్థితిలో ఆవిడున్నారు. అంటే అంతటి విద్యావేత్త. తెలుసుకోకూడదనేటువంటి విషయం ఎక్కడా లేదు. అందరి ముందు ఎందుకు మాట్లాడకూడదు? నీలో ఉన్న శక్తి బహిర్గతమైతే జగత్తు తట్టుకోలేదు కనుక ప్రతిదాన్ని మౌనంగా వీక్షిస్తూ ఉండు, సాక్షిభూతంగా ఉండు. ఎంతవరకు చెప్పుకోవాలో ఎంతవరకు చెప్పుకుంటే నీ యొక్క మర్యాద జగత్తు యొక్క మర్యాద రెండు సమస్థాయిలో ఉంటాయో అంతవరకు మాత్రమే మౌనాన్ని వదులు. అంతకు మించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. మాట్లాడి అవతల మనిషి యొక్క మనస్సును మెప్పించి ఆ మెప్పింపబడినటువంటి మనస్సుతో రాజ్యాలు ఎలగలే శక్తి ఆ అవకాశం ఉన్నవాడు మగవాడు ఒక్కడే. జగన్మాతని ఆవిడ్ని ఆవాహన చేసుకోవాలన్నా, ఆవిడ సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలన్నా, అసలు జగత్తుని జయించాలన్నా ఇలాంటి విషయాలన్నీ ఎవరికి పెట్టారు? అయ్యా పురుషుడా సాధించు అన్నారు. మరి స్త్రీలు చేసే పని ఏమిటి? వాళ్ళ యొక్క విజయం కోసం తాపత్రయపడుతూ ఉండడం. నువ్వు చేసేటువంటి ప్రతి కార్యం వాళ్ళ కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళడం కోసం వెనకాల నించుని వారికి కావాల్సినటువంటి శక్తిని పూర్ణంగా వాళ్ళకి ధారాదత్తం చేస్తూ ఉండడం. నువ్వు వండే వంట చక్కగా ఉండు, నువ్వు మాట్లాడే మాట సవ్యంగా మాట్లాడు, 10 మంది మెచ్చుకోకర్లా. నువ్వు చేసేటువంటి ఒక సాత్వికమైనటువంటి వంట ద్వారా నీ కుటుంబం 10 మందికి ఆదర్శప్రాయం అవుతుంది. నువ్వు మాట్లాడే ఒక మంచి మాట ద్వారా ఎదుటివాడి యొక్క మనసుని బాధ పెట్టకుండా మాట్లాడగలిగే ఒక మంచి మాట ద్వారా నీ కుటుంబం ద్వారా సమాజంలో ఒక్కొక్కరిని ఎలా ఎదుర్కోవాలో, ఎలాంటి వాళ్ళతో అయినా ఎలా ట్యాకిల్ చేయాలో పిల్లలకి అర్థమవుతుంది. ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే. ఒక స్త్రీ చేతిలో కుటుంబాన్ని వదిలేశారు. మొత్తం ప్రపంచంలో అంతట్లో కూడా మొత్తం ప్రతి ఇంటికి కూడా యజమాని ఎవరయ్యా అంటే స్త్రీ ఒక్కతే. అంత శక్తి ఉన్నటువంటి స్త్రీకి ఎందుకు ఇంత పని అప్పచెప్పారు అంటే ఆ గరిటె పట్టుకున్నా, చాకు పట్టుకున్నా, బయటికి వచ్చి పిల్లల్ని కొట్టాలని తండ్రి యొక్క బెల్ట్ పట్టుకున్నా, ఏది పట్టుకోవాలన్నా ఆవిడ చేతిలో ఉంటేనే అది సవ్యంగా వినియోగింపబడుతూ ఉంటుంది. అది ఎలా వినియోగిస్తే అవతల వాడు ఎక్కువ బాధపడకుండా తెలుసుకోవాల్సింది తెలుసుకుంటాడో, ఎంతవరకు తెలుసుకుంటాడో చెప్పగలిగేటువంటి నేర్పరితనం ఆవిడకు ఒక్కదానికే ఉంది. కనుక స్త్రీలందరికీ ఈ విషయాలన్నీ చెప్పారు. అయ్యో ఇదేదో తొక్కేశారు కాదు, అసలు ఒక కుటుంబాన్ని పైకి తీసుకురాగలవు, ఒక సమాజాన్ని పైకి తీసుకురాగలవు. ఆ పైకి తీసుకురాగలిగేటువంటి నేర్పు నీ చేతుల్లో ఉంది. ఏది తప్పు ఏది ఒప్పు గ్రహించి ఒప్పును మాత్రమే 10 మంది ముందు చెప్పి తప్పుని విడిగా చెప్పి దాని ద్వారా సమాజాన్ని ఉద్ధరించగలిగేటువంటి వాళ్ళలో తారతమ్యాలు ఎంచకుండా ఒప్పుని చెప్పి తప్పును చెప్పకుండా ఎందుకు ఉండాలి అని చెప్పారు అంటే తప్పు చెప్పిన కొద్దీ అహం దెబ్బతింటుంది. నువ్వు ఈ తప్పు చేసావని చెప్తే ఏమవుతుంది చెప్పండి? మొహం వెంటనే కుంచుకుపోతుంది. 10 మంది ముందు చెప్తే ఇంకా అహంకారం లోపల ఇబ్బంది పడుతూ ఉంటుంది. అబ్బా అందరి ముందు చెప్పారే, విడిగా చెప్పచ్చు కదా అనిపిస్తుంటుంది. అది తెలియకుండా అవతల మంచి చెప్పిన మనిషి మీద కూడా క్రోధం కిందకి మారుతూ ఉంటుంది. ఆ క్రోధం వలన మాత్సర్యం ఏర్పడుతుంది. ఇవన్నీ ఒకదానికోటి మళ్ళీ అంటిసాలైపోతూ ఉంటాయి. కనుక తప్పు పక్కన చెప్పు, ఒప్పు అందరి ముందు చెప్పు, మెచ్చుకో. ఇలా చేసేవన్నీ కూడా ఎవరి ద్వారా తెలుస్తాయంటే స్త్రీ మాతృమూర్తి వల్ల మాత్రమే తెలుస్తాయి. ఇవన్నీ స్త్రీకి చేంజ్ చేశారు. ఒక నువ్వు జాగ్రత్తగా ఉంటే మొత్తం జగత్తంతా బాగుంటుంది. ఆ ఇంట్లో అందుకనే చీర కట్టుకో, డ్రెస్సులు వేసుకున్నా పర్వాలా, ఇబ్బంది ఏం. ఆ కొసలు అందరికీ తగిలేలా వెళ్ళకు. అందుకనే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు. మావగారు, అత్తగారు, ఇంట్లో మరుదులు, బావగారులు అందరూ ఇంట్లో ఉంటారు. బొద్దికగా బట్టను దగ్గరికి జరుపుకున్నాడవడం అలవాటు అవుతుంది. ఇక్కడ కూడా చూస్తున్నాం ఎంతమంది ఎలా కూర్చున్నా సరే ఆ కొంగులు వెనకాల తడిపేస్తూ తాకించేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. జుట్టు అలా విరబోసుకుంటారు. వెనకాల లైన్లో నుంచిన వాళ్ళకి అది తగులుతూ ఉంటుంది. ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. మన జుట్టు మనకే విసుగు కలిగించే వాతావరణం ఇది.
ఎదురు పక్క వాళ్ళకి మన జుట్టు తగులుతుందంటే ఎంత విసుగ్గా ఉంటుంది, అసలు ఎంత జాగ్రత్తగా దాన్ని ముడిపెట్టుకోవాలి, ఎక్కడ ఒక వెంట్రుక బయటికి రాకుండా దాన్ని ముడిపెట్టాలి. దానికోసం రకరకాల విషయాలు చెప్పారు. అబ్బే అందం పోతుందండి, సరిగా కనపడమండి, బాగుండదండి, అది 50లు 60లు వచ్చాకండి, ఇప్పుడు కాదండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు మేము జల్లేసుకోము లేకపోతే విరబోసుకుంటాం అన్న పిల్లలందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి వాళ్ళు కొప్పులే. ఆ కొప్పులు ఎప్పుడు అయ్యా అంటే వాళ్ళకి విసుగున్నప్పుడు, విసుగు లేనప్పుడు ఆఫీసులకు వెళ్ళాలన్నప్పుడు కొప్పులు, ఆన్లైన్లో కూర్చోవాలంటే కొప్పులు, నలుగురిలో తిరగాలంటే మాత్రం విరబోసుకుని పోతున్నారు. ఏది చేయకూడదో అది ఎక్కువ అవుతుంది, ఏది చెయ్యాలో ఎప్పుడు చేయాలో అది విషయాలు తగ్గిపోతూ ఉన్నాయి. ఏ పుర్రెక ఎప్పుడు అదేదో అంటారు, పుర్రెకో బుద్ధి అని ఓ మాట అంటూ ఉంటారు. ఆ బుద్ధి ప్రకారంగా వాళ్ళకి నచ్చితే ఆ ముళ్ళు కూడా స్పెషల్ ముళ్ళు వేస్తున్నారు, రకరకాల క్లిప్పులు పెట్టు ఇంకోటి పెట్టు, 3 వేస్తున్నావు చాలనుకునే లోపల విరబోస్తున్నారు. అయితే 3 లేత విరబోతా, అంతే తప్ప అల్లడం అనేటువంటి జగత్తులో లేకుండా ఉంది. ఆ అల్లిక అనేటువంటి తగ్గిపోతే ఏమవుతుంది, మనుషులతో కలిసి ఉండేటువంటి స్వభావం సన్నగిల్లిపోతుంది. అందరితో కలిసిమెలిసి ఎలాంటి భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళతో అయినా సరే కలిసి మెలిసి ఉండడమే అల్లిక. ఆ అల్లికంతా సమంగా ఉండి బాగుందనుకోండి, దాన్ని ఒక ఇంట్లో ఉంచుకోవడం. నేను చిన్నదానిగా ఉన్నంతసేపు నా ఇంట్లో నా అత్తగారు మామగారు పెద్దవాళ్ళందరూ ఉన్నారు. కొత్తగా పెళ్ళై ఇంటికి వెళ్ళాను. ఆ అల్లిక నా అత్తగారితో ఎలా ఉండాలి, మామగారితో ఎలా ఉండాలి, ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళతో ఎలా ఉండాలి, నా తోడుకోడళ్ళతో ఎలా ఉండాలి, ఇంటి ఆడపడుచులతో ఎలా ఉండాలి, వచ్చిపోయే వాళ్ళకి ఎలా ఉండాలి, ఇవన్నీ తెలుసుకోవడం అల్లిక. ఒక వయసు వచ్చింది, పిల్లవాడికి ఉపనయనం చేశాను, ఆడపిల్ల రజస్వల అయింది. తర్వాత ఆ అల్లికగా ఉన్నటువంటి అందమైన దాన్ని కూర్చి ఉంచే ప్రయత్నం చేయాలి. అందుకని అప్పటి నుంచి ఇంకా 3 వేసుకుని ఉండాలి. అల్లుడు వచ్చాడు, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో నీ జుట్టు ఎప్పుడు కూడా అల్లబడి ఉండకూడదు, 3 వేయబడే ఉండాలి అల్లుడు వచ్చిన తర్వాత. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఎందుకు, ఆ కుటుంబాన్ని నీ ఒక కుటుంబం అనుకున్నారు ఇన్నాళ్ళు, ఇంకో కుటుంబ మర్యాదలు కూడా నీ మీద ఉన్నాయి, ఇవన్నీ జాగ్రత్త పడు అని చెప్పడం. ఇలా పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేదాకా స్త్రీలకి ఏర్పాటు చేసినటువంటి విధానాలు, స్త్రీలకి పురుషులకు ఏర్పాటు చేయబడ్డ విషయాలు చాలా ఉన్నాయి. అది వాళ్ళు తెలుసుకుంటారు. ఎందుకంటే మనకన్నా ఎక్కువ బాధ్యత వాళ్ళకే ఉంటుంది. కుటుంబాన్ని పోషించాలి, కుటుంబ వ్యవహారాలని జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక మాట మాట్లాడితే ఈవిడికి కోపం, ఇంకో మాట మాట్లాడితే ఆవిడకి ఎవరికో కోపం, వీళ్ళిద్దరి మధ్యలో పాపం మగవాళ్ళు. ఎవరు ఈ మాట అనుండరు స్టేజ్ మీద నుంచి, పాపం మగవాళ్ళు. ఎంత కష్టం అంటే అసలు నిజంగా అయితే పెనం లేతే మూకుడు, 2 విషయాలు. అయితే నూనెలో వేగిపోతున్నట్టు, లేతే పెనం మీద కాలిపోతున్నట్టు, 2 రకాలు. ఎటూ తెమిల్చుకోలేక బయట ఉన్న విసుగులు లోపలికి తేలేరు, లోపలున్న భయాలు బయటికి తీసుకువెళ్ళలేరు, ఎటూ కాకుండా ఉంటుంది. ఇంత సమర్థత కలిగినటువంటి స్త్రీ కనుక ఒకవేళ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఏమవుతుంది, మగవాడు అరుస్తాడు, మా ఆయన బాగా అరుస్తాడండి, విసిగిపోతున్నానండి అంటారు. దాన్ని మార్చండి భావన. ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ నా దగ్గర కాకపోతే ఎవరి దగ్గర తీర్చుకుంటారండి? ఆ అర్హత ఎక్కడుంది? ఎవరి మీద అరవలేరు మా ఆయన, ఎవరి దగ్గర బయటపడలేరు. నాకొక్కదానికి ఆ స్థితి ఉంది, అది తట్టుకోగలిగే నేర్పరితనం నాలో ఉంది. కనుక మా ఆయన ఎంత అరిచినా నా దగ్గర అరుస్తారు. భంగే ఉంది, నన్నే కదా, పక్క వాళ్ళని కాదు కదా. వాళ్ళెవరినో అరిస్తే మళ్ళీ నేను సమర్థించుకోవాలి. అలా కాదులేండి అత్తయ్య గారు, లేకపోతే అలా కాదులేండి బావగారు, లేకపోతే పక్కింటి ఆయన అయితే అన్నయ్య గారు, అలా అనుకోకండి అన్నయ్య గారు, నమస్కారాలు పెట్టాలి. నన్ను అనుకోండి, బెంగలేదు. ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోయిందిగా, మా ఆయన ఆనందంగా ఉంటారు, హెల్దీగా ఉంటారు, ఆయన గుండె ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఒక పూజ అనుకోవడం అంతే, బలి సమర్పణ. అవునా, బలి సమర్పణ. కనుక ఆ బలి సమర్పణ అనేటువంటిది ఇప్పుడు అంత పెద్ద హోమం చేశారు, ఇచ్చారా లేదా, ఫైనల్గా ఏం చేశారు, ఒక్కొక్క కాండకి ఒక్కొక్క విషయంగా బలులను సమర్పిస్తూ ఉంటారు. అది ఒక్కొక్క విధానాన్ని బట్టి ఒక్కొక్క విషయం జరుగుతూ ఉంటుంది. మనం ఇంట్లో ఏమిటి, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపం, ఈవిడ అంతా యజ్ఞం అంతా అయిపోయాక ఇవ్వాల్సింది ఏమిటి? అది ఎవరి ద్వారా వస్తుంది? పరమేశ్వరుడి ద్వారా వస్తుంది. అవునా కదా? కనుక అటువంటి స్థితిని అంటే మనం తీసుకునే విధానంలో ఎప్పుడైతే తేడా ఉంటుందో, పక్క వాళ్ళని చూసి వాళ్ళు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారండి, వాళ్ళు ఎప్పుడు హాయిగా ఉంటారు, వాళ్ళ ఇంట్లో అరుపులు ఉండవు, మా ఇంట్లో ఎప్పుడు హడావిళ్ళే. అవును, సంసార ఇల్లు ఎలా ఉంటుంది? ఎప్పుడు పెళ్లివారి ఇల్లులానే ఉంటుంది. ఒక వస్తువు దొరకదు, 10 చోట్ల ఎత్తుక్కుంటాం, ఇల్లంతా రోజు సర్దుకోవడం అవుతూ ఉంటుంది, ఎక్కడా దుమ్ము మిగులుతూ ఉండదు. అవునా కదా? రోజు ప్రతి వస్తువు కోసం ఎత్తుక్కునే ఇల్లు చూడండి, ఎప్పుడు సర్దుతూనే ఉంటాం, బాగుంటుంది, హాయిగా ఉంటుంది. పెట్టాక వారం రోజుల పాటు చూడకపోతే ఆ ఇల్లు ఏమవుతుంది, నెమ్మదిగా బూజు పట్టిపోతూ ఉంటుంది, దుమ్ము పట్టిపోతూ ఉంటుంది. అలా ఉండడం బాగుందా, ఇలా ఉండడం బాగుందా? మా అత్తగారండి బాబు వెనకాల పడిపోతూ ఉంటుంది. ఒంటరిగా ఉండే జీవితాల్లో నిర్వీర్యమైపోయినటువంటి భావజాలంతో ప్రతివాడు ఇంకో వాడిని ఏం చేస్తాడా అని సీరియల్స్లో ఆనందాన్ని వెతుక్కునే కన్నా ఇంట్లో అత్తగారి రూపంలో ఉండి ఎప్పటికప్పుడు నువ్వు చేసే తప్పొప్పుల్ని ఎప్పటికప్పుడు అందులో గరిటెలో వేసి ఫ్రై చేసి బయటికి తీస్తూ నిన్ను అగ్ని పునీతలా చేస్తూ ఉంటుంది ఆవిడ.
అవునా కదా? శ్రీరాముడి కన్నా అద్భుతమైనటువంటి స్వరూపం అత్తగారు కనుక ఆవిడకి ఏం చేయాలి? నిత్యం పూజ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్నటువంటి అమ్మవారి దగ్గరికి రోజు వెళ్తానండి, అసలు ఆవిడని చూడకపోతే నాకు రోజు వెళ్ళదండి. ఇంట్లో అత్తగారికి మాత్రం ఒళ్ళు మండిపోతే కాఫీలో నీళ్ళు ఇస్తూ ఉంటానండి. ఇవాళ కోపం వచ్చింది, ఏం చేస్తాను, ఎలా తీర్చుకోవాలో అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే ఏమైంది, కాఫీలో కొద్దిగా నీళ్లు పోసాను. అప్పుడే మా ఆయన వచ్చారు ఇంట్లోకి. ముందు నా కొడుకు వచ్చాడుగా, నా కొడుకు కాఫీ అంది. ఇప్పుడు ఆ కాఫీ లోపల తీసుకెళ్ళాలన్నా ఆయనకి ఇవ్వాలన్నా? చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత్. అవునా కదా? ఇలా ప్రతి విషయంలో ఇది అవసరం, ఇది అనవసరం, ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ ఇలా ఉండాలి, ప్రతిదీ చెప్పించుకోవడమేనా అండి? అసలు మనకేం తెలియదు అనుకుంటారా ఈ జాతంతా కూడా? ఆడవాళ్ళని ఎప్పుడు తొక్కేస్తూ ఉంటారు, అందరూ అడుగుతూ ఉంటారు, నీకేం తెలుసో చెప్పు అన్న. అయ్యా మొత్తం నాకు అన్నీ తెలుసు అన్నారు. అయితే ఒక విషయం అడుగుతాను, చెప్పు. ఏమిటండి ఆ విషయం? ఈ మొత్తం నీ శరీర భాగంలో ఈ చెవు ఉంది కదా, ఈ చెవులో ఈ పైన ఇది ఎందుకుంది అని అడిగారు. ఈ పైన ఈ భాగానికి ఏమన్నా ఉపయోగం ఉందా? తెలుసా? అన్నీ తెలుసు అన్నావుగా, చెప్పు అని. ఓ నిమిషం ఆలోచించి, ఏదో ఉపయోగం ఉంటుందండి, ఏదో పెడతారు, చెప్తాను అంది. ఎప్పుడు చెప్తావు అన్నారు. చెప్తాను, రేపు చెప్తాను. 20 ఏళ్ల పిల్ల 40 ఏళ్ల అమ్మాయి ఆవిడైంది. ఆవిడ అనాలేమో, 40 ఏళ్ళ ఆవిడైంది. ఆ 40 ఏళ్ళు ఆవిడయ్యాక అప్పుడు అర్థమైందిట. ఏమర్థమైంది? ఇది ఎందుకుందో అర్థమైంది. కారణం ఏమిటి? చత్వారం వచ్చింది. కళ్ళజోడు పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి? దీని వెనకాల సవ్యంగా వెళ్ళాలి. ఇది లేకపోతే కళ్ళజోడు జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎందుకుంది? అర్థమైందా లేదా? కనుక కాలము, సమయము, దాంతోపాటు బుద్ధి, మనస్సు, వీటన్నింటితో అహంకారం, ఇవన్నీ ఏం చేస్తాయంటే నిత్యము కూడా మనిషిని కొత్త విషయాలు తెలుసుకునేందుకు, జరుగుతున్నటువంటి విషయాల యందు మనస్సును ఎలా రమ్మింపచేస్తూ ఉండాలో ఒక విషయాన్ని మనకి అవగతమయ్యేలా చేస్తూ ఉండడం కోసం కావాల్సినటువంటి సాధనాపూరితమైనటువంటి ఆలోచనని మనను రేకెత్తిస్తూ ఉంటాయి. అలా రేకెత్తించగా గృహస్థాశ్రమ ధర్మం ఎందుకు ఇంత గొప్పదైందండి? ఆ గృహస్థాశ్రమ ధర్మంలోనే ఇన్ని బాధ్యతలు ఎందుకు ఉన్నాయండి, బరువులు ఎందుకు ఉన్నాయండి, ఇన్ని బంధాలు ఎందుకు ఉన్నాయండి? హాయిగా చిలకాగోరింకల్లా ఎగిరిపోవచ్చు కదండి, అప్పుడు బాగుంటుంది కదండి అంటే, ఆ ఎగిరిపోతే ఏం ఎగిరిపోతూ ఉంటాయి? ఖాళీగా ఉన్నవి, చెత్తకుప్పల్లో ఉన్నవి, గాలి వస్తే ఎటు పడితే అటు ఎగిరిపోతూ ఉంటాయి. సవ్యంగా ఉన్నవి, సంస్కారం ఉన్నవి, బరువుగా ఉన్నవి ఎప్పుడు కూడా అణిగి మణిగి జాగ్రత్తగా వేసిన చోట అందంగా ఉంటాయి. ఆ అందమైనటువంటిదే సమాజానికి ఆభరణం అవుతుంది. అటువంటి ఆభరణ భూయిష్ట స్వరూపమే స్త్రీ అనేటువంటిది. కనుక అటువంటి స్త్రీని ప్రేరేపించాలి. దేని వైపుకు ప్రేరేపించాలి? కష్టం పడు, ఇది ఇలాగే ఉండాలి, అది అలాగే ఉండాలని కాదు. ప్రతి అమ్మాయినటువంటిది స్త్రీమూర్తి మొట్టమొదట కూతురికి చెప్పుకోవాలి, తర్వాత కొడుక్కి చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి అంటే, మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారు, నేనెంత ఇంటి కోసం కృషి చేస్తున్నాను, ఇవన్నీ కష్టపడ్డం అనేటువంటి మాట కన్నా మన సుఖం అనేటువంటి దాన్ని దగ్గర తెచ్చుకోవడం కోసం చేసేటువంటి ఒక సాధన పరంపర. ఈ శరీరాన్ని నిలుపుకోవడం కోసం, ఈ శరీరంలో ఏవైతే రుణానుబంధ రూపంలో ఉన్నాయో ఆ బంధాల పట్ల రుణాలని తీర్చుకోవడం కోసం ఈ కష్టపడ్డం కాయక వాచక మానసికమైనటువంటి రుణాల నుంచి బయటపడడం కోసం ఇవన్నీ కూడా ఒక యజ్ఞం లాంటివి. ఆ యజ్ఞాన్ని జాగ్రత్తగా చేసినటువంటి వాడికి రుణగ్రస్తమైనటువంటి ప్రారంధాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎప్పుడైతే అవి తొలగిపోతాయో శరీర సంబంధమైనటువంటి రకరకాల ఇబ్బందుల నుంచి వీడు బయటకు వస్తాడు. దీన్ని ఎప్పుడైతే కష్టం అనేటువంటి విషయంగానో, ప్రారంధాన్ని అనుభవించాలనేటువంటి విషయంగానో, రుణాన్ని తీర్చుకోవాలనేటువంటి విషయంగానో కాకుండా గురువుల యొక్క అనుగ్రహాన్ని మనం ఎందుకు పెంచుకుంటూ వారి సత్సాంగత్యాన్ని అనునిత్యం అనుభవిస్తూ నెమ్మదిగా ఇవన్నీ కూడా మనల్ని మనం బాగు చేసుకునే పరికరాలు మాత్రమే. మనకున్నటువంటి ఈ శరీరాన్ని, దీనిలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నింటినీ కూడా ఈ ప్రపంచం అనేటువంటి ఆ జగజ్జనని యొక్క పాదాల దగ్గర ప్రతి విషయం కూడా కైంకర్యం చేయబడేటువంటి విషయమే. నువ్వు ఎలా ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలా చూస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏది గ్రహిస్తున్నావు, ఏ పదజాలాన్ని బయటికి వదులుతున్నావు, ఎటువంటి భావజాలాన్ని నీ లోపల ఉంచుకుని ప్రయత్నిస్తున్నావు, ఇవన్నీ కూడా అనునిత్యం వాడు శోధిస్తూ నిన్ను అనునిత్యం పరిశీలిస్తూ ఉంటావు. ఆ పరిశీలనలో కనుక ఒకవేళ క్వాలిటీ చెకప్, ఒక ఆఫీసర్ వచ్చాడు, ఒక హోటల్ పెట్టాం, లేకపోతే ఒక బేకరీ పెట్టాం, ఒక షాప్ పెట్టాం, ఒక ఎక్స్పోర్ట్ కంపెనీ పెట్టాం, క్వాలిటీ చెకప్ ఆఫీసర్ వస్తాడు. ఏం చేస్తాడు? ఆ క్వాలిటీని చెకప్ చేస్తాడు. మనం అంతదాకా ఎందుకు? ఇందాక చెప్పుకున్నట్టు బండి మీద ఓ టమాటాలు, వంకాయలు, రకరకాల బెండకాయలు, దొండకాయలు అన్నీ పెట్టాడు.
దూరం నుంచి అబ్బబ్బబ్బా 10 బండుల్లో ఈ బండి ఫ్రెష్ ఉందని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అసలు అందులో బెండకాయలు ఉన్నాయండి అద్భుతం అంటావు. అద్భుతం అని ఎవరైనా ఆయన 1 కిలో వేసారా అని చెప్తామా? వేయం. మళ్ళీ అందులో కూడా ఏరుకుంటూ ఉంటాం. ప్రతి బెండకాయని ఏరుకుంటాం. పోనీ 4-5 బాగున్నాయి కదా, చూడడానికి చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా, గబుక్కుని ఇలా వేసేసుకోవచ్చు కదా. కాదు కాదు కాదు, నేను తినే ప్రతిదీ, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి, ప్రతి బెండకాయ నాకు ఫ్రెష్గానే కావాలి. పుచ్చు ఉండకూడదు, చచ్చు ఉండకూడదు, నలిగి ఉండకూడదు, విరిగి ఉండకూడదు, ఏ రకంగానూ పాడై ఉండకూడదు. ఇన్ని రకాల ఆ తాపత్రయం లోపల అన్నీ ఏరుకుంటాం. అంటే నువ్వు 1 కిలో నీ ఇంట్లో కావాలంటే ఆ కిలో కొనడం కోసమే అంత ఫ్రెష్గా ఉన్న దానిలోంచి ఏరుకుంటే, ఇంత పెద్ద జగత్తులో తనకి కావాలనుకున్నటువంటి వాళ్ళని ఎంత క్వాలిటీ చెకప్ చేయకపోతే అమ్మవారు తన దగ్గర తీసుకుంటుంది. అది కూడా ఏరి ఒక్కొక్క దాన్ని ఇలా 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 ఏచి తూచి ఆర్చి. ఏమండి మరి కష్టాలు ఎందుకు వస్తున్నాయండి అమ్మవారిని పట్టుకుంటే? కష్టం రాగానే ఏమనుకోవాలి? ఈ కష్టము వచ్చింది నాకు కాదు, ఈ కష్టంలో నేను ఎలా ఉంటానని అమ్మవారు నాకు పరీక్ష పెడుతుంది. ఈ కష్టంలో నేను మానసికంగా ఎలా నా ఆలోచన పరిధిని నేను మార్చుకుంటాను, నేను ఎలా నాలో ఉన్నటువంటి ఈ గురువు అనుగ్రహం వల్ల వచ్చినటువంటి ధారణ లేదు సామర్థ్య శక్తినంతా కూడా ఇందులో నైపుణ్యంగా వెలిపుచ్చుతాను. ఈ కష్టం అనే దానిలోంచి ఎలా బయట పడతాననేటువంటి విషయం తెలుసుకోవడం కోసం ఇది నాకు ఇచ్చింది. ఒక హర్డిల్ లాంటిది అంతే, ఒక టాస్క్ లాంటిది. అలా కనుక భావించి జీవితంలో ప్రతిరోజుని కనుక మనం అనుభవిస్తూ పోయినట్లయితే మనం ఎక్కేటువంటి పరమపద సోపానంలో జీవితంలో ప్రతిరోజు ప్రతి అనుభవం కూడా ఒక మెట్టు లాంటిదే సుమా. అంతే తప్ప అయ్యో నాకే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, యు ఆర్ వర్ది ఆఫ్ ఇట్. నిన్ను ఎంచుకుంటోంది అమ్మవారు, కనుకనే పరిశీలిస్తోంది, ఎంచుకుంటోంది. ఆ ఎంచుకునే క్రమంలో వచ్చేటువంటి చిన్న చిన్న ఇబ్బందులు వెంటనే భగవంతుని ఆ పైన ఉన్నటువంటి ఒక శక్తిని తప్పుపట్టేసి, ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి స్తోత్ర పారాయణని గొప్పగా భావించేసి అసలు నీ అంత భక్తుడి ప్రపంచంలో లేడన్న స్థాయికి వచ్చేసి ఇంకా భగవతి అనబడేటువంటి శక్తిని తోలనాడడమే పనిగా పెట్టుకుంటూ ఉంటాం. దాంతో ఏం చేస్తాం? మళ్ళీ ఆ తోలనాడడం ఒకటి కాదు, పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఒక్క పూజ చేయరు, వీళ్ళందరూ బాగున్నారు, నాకే కర్మంతా పట్టిందని మళ్ళీ బాధపడుతుంది. ఇప్పుడు ఏమైంది? దాచుకున్నది పోయింది, చేస్తున్నది పోయింది, దాంతోపాటు భవిష్యత్తులో చేయాలనేటువంటి ఆసక్తి కూడా, ఇంకా నువ్వు చేసేదంతా కూడా తప్పైపోయింది, అబద్ధమైపోతూ ఉంటుంది. భగవతికి నన్ను తిట్టాడు, చేసింది పోగొట్టుకున్నాడు, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నాడు, చేస్తున్నది పోగొట్టుకున్నాడు. ఇలాంటి కష్టాలు ఇస్తే ఎందుకు ఈ భగవతిని పూజించడం అన్నాడు అంటే ఇంకా పూజ చేసేదంతా అబద్ధం అనే విషయం ముందే రాసిచ్చేసాడు. అవునా కదా? మనం చేసిన తప్పులు ఇవేనా కదా? మనకు వచ్చిన కష్టానికి 3 రకాలుగాను భూత భవిష్యత్ వర్తమాన స్వరూపాల్లో ఉన్నటువంటి భగవతి తత్వాన్ని అంతటినీ కూడా మనకు చేజెత్తులారా వదిలేసుకున్నాం. మనం చేసే సాధనని మనకు తెలియకుండానే 0 స్థాయికి తెచ్చేస్తున్నాం. దాంతో ఆవిడేమనుకుంటుంది, ఈ కాస్త కష్టానికే విడింతైపోతే, ఈ కాస్త మనోవ్యతకే విడిలా అయిపోతే అసలు ఈ జగత్తునంతా పరిపాలించడానికి నిజంగా వాళ్ళు ఏమైనా సుఖపడుతున్నారా? మనం అనుకుంటే అబ్బా ఆవిడ మంచి సింహాసనం మీద కూర్చుంటుందండి, ఆవిడ చుట్టుపక్కలందరూ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత ఉంటుందండి, ఆవిడ సింహాసనం చుట్టూతా పంచబ్రహ్మలు ఉంటారండి, నిజంగా అందరూ కూడా అనుమాది స్వరూపాలన్నీ కూడా ఆవిడ్ని చక్కగా ఆరాధిస్తూ ఉంటాయండి, కొన్ని వేల శక్తి స్వరూపాలన్నీ కూడా, శక్తి సేనలన్నీ కూడా ఆవిడని పరివేష్టించి ఉంటాయండి, ఆవిడ రూపము అద్భుతమైన రూపం, ఆవిడ సింహాసనం మహాసింహాసనం, ఆవిడ ద్వీపం మణిద్వీపం, అటువంటి ద్వీపంలో ఆవిడ ఉంటుందండి అంటాం. అంత ద్వీపంలో ఉండి ఆవిడ చేసేది ఏంటి? ఒక్కొక్క వేలితో, ఒక్కొక్క గోరుతో, అణువుతో, కణువుతో మొత్తం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్ని వేల కోట్ల జగత్తులు ఉన్నాయో అన్నిటినీ కూడా జాగ్రత్తగా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఉంటుంది. దేవి భాతంలో చెప్తూ ఉంటారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒక లోకానికి సంబంధించిన వాళ్ళు పుష్పక విమానం ఎక్కి అన్ని స్వరూపాలని అన్ని లోకాలని చూసి 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 చివరికి మణిద్వీపానికి వస్తారట. ఆ మణిద్వీపంలో అమ్మవారిని ఎలా ఉంటుందిట? పైన ఎక్కడో కొలువు తీరి ఉంటుందిట. వీళ్ళ ముగ్గురు ఆవిడని దర్శనం చేసుకుందామని ఆవిడ కనుసైగతో పుష్పక విమానం దిగి మణిద్వీపంలోకి అడుగుపెట్టి మొట్టమొదటి మెట్టు ఎక్కుతారట. వెంటనే వాళ్ళు ఏమైపోయారు? అమ్మవారిలా మారిపోయారు. అహం విభావయేత్ భవాని మారిపోయి అమ్మవారి దాకా వెళ్ళారట. అంటే అహంకారం తొలగిపోయింది. అమ్మవారిగా మారిపోవడం అంటే అహంకారం ఇంకా లేదు, నేను అనబడేటువంటి అహంకారం లేదు. అహంకార రహితమైన స్థితిలో అమ్మవారి దాకా చేరారట. అమ్మవారి దాకా చేసి ఆ అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి రూపాన్ని దర్శించుకుంటున్నారు. ఆ దర్శించుకునే స్వరూపము ఎప్పుడైతే ఒక ధ్యాన స్వరూపంగా మారిపోయిందో విష్ణువు మహేశ్వరుడు ఇద్దరు ఆవిడలో లయమయ్యే స్థితికి వచ్చేసారట. బ్రహ్మగారు మాత్రం కూలంకషంగా పైనుంచి కింద దాకా మొత్తం స్వరూపాన్నంతా కూడా చూస్తూ ఉన్నారట. ఆయనకి ఒక విషయం కనబడింది. ఏమిటయ్యా అంటే ఆవిడ ఏ పాదమైతే పైకి పెట్టుకుని ఉందో, ఏ పాదమైతే కిందకి పెట్టుకుని ఉందో, ఆ పైన పెట్టుకున్నటువంటి పాదము బొటన వేలు చుట్టూతా మొత్తం జగత్తులో ఎన్ని గ్రహమండలాలు, ఎన్ని పాలపుంతలు, ఎన్ని అంతరిక్షాలు అయితే ఉన్నాయో, ఎన్ని
గ్రహమండలాది వ్యవస్థలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయట. అంటే ఆవిడ బొటనవేలుని ఆధారంగా చేసుకుని మొత్తం సమస్తమైనటువంటి జగత్తంతా కూడా పరిభ్రమిస్తూ ఉన్నది. అంటే మన కూర్చోడానికి చూడడానికి ఆవిడ కూర్చుంది, హాయిగా సేవలు పొందుతోంది అనుకుంటూ ఉంటాం. కానీ బొటనవేలుని ఆధారంగా చేసుకుని జగత్తునన్నింటినీ పరిపాలిస్తూ తన చుట్టూ తిప్పుకుంటూ తాను చేసేటువంటి ప్రతి హావభావంతోనూ కళ్ళు తిప్పుతోంది, పెదాలని చిన్నగా నవ్వుతూ విప్పార్చింది, కళ్ళని ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావల్యే నమో నమః అని అమ్మవారికి నామం. కళ్ళు మూసినా తెరిచినా మొత్తం జగత్ యొక్క సృష్టి స్థితి లయాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి తల్లి. కళ్ళు తెరిస్తే సృష్టి, మూస్తే లయము. ఈ మధ్యలో కళ్ళు తెరిచి మూయడం అనేటువంటి మధ్యస్థితి ఏదైతే ఉందో అదే స్థితికి స్వరూపము. ఇలా సృష్టి స్థితి లయలు మూడింటిని కూడా నిరంతరం చేస్తుండేటువంటి నీ యొక్క ఆ అనుగ్రహాన్ని ఏమని వర్ణించను. మాకు చూడ్డానికి నువ్వు ఒక అద్భుతమైనటువంటి సాక్షి స్వరూపంగా కనపడుతున్నావు. కానీ నువ్వు చేసేటువంటి ప్రతి విషయము, నువ్వు కనపరిచేటువంటి ప్రతి హావభావము, నువ్వు అనుగ్రహించేటువంటి విధానము, జగత్తులన్నింటినీ ఇవన్నీ కూడా మాకు తరము కాదు తల్లి నేను అంచనా వేయడం కోసం. నీ కృపని, నీ కటాక్షాన్ని తెలుసుకునేటువంటి శక్తి మాకు లేదు. కనుక ఏదో చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి అనుకుని ఇంటినే ఓ రోజు వదిలేస్తే విసుగొచ్చేసేసి అబ్బా మా ఇంటికి పోతాను, మా పుట్టింటికి పోతా అనుకునే మనము ఒక్కసారి అమ్మవారిని తలుచుకుని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి అని చదువుకునేటప్పటికి ఏం గుర్తొస్తుంది? శ్రీమాత ఇన్ని వేల కోట్ల జీవరాశులకి నిరంతరము ఏది ఎక్కడ ఎలా కావాలో వాతావరణ స్థితిగతుల్ని మారుస్తూ, ఋతువుల్ని మారుస్తూ అనునిత్యము అనుగ్రహించే తల్లి. ఏ కాస్త విసుగొచ్చి అన్ని వదిలేసినా ఏమైపోవాలి మనందరం? అలాంటిది నా కుటుంబాన్ని నేను వదిలేయాలి. లలితా సహస్రనామం ఎందుకు చదవాలండి? ఆ మాతృత్వ లక్షణాలని, ఆ తల్లి చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి రచనాశక్తిని అంతటినీ కూడా ఈ స్తోత్ర స్వరూపంగా తెలుసుకుంటూ నిన్ను నువ్వు అలా మార్చుకో. నీ కుటుంబమే నీకు అద్భుతమైనటువంటి జగత్తు. అందులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా నిన్ను ఉద్ధరించడానికి వచ్చారు తప్ప నువ్వు చేసి పెడితే నేను లేకపోతే వాళ్ళకి గడవదండి అంటూ ఉంటాను సరదాగా. ఏమీ పర్వాలేదు, అందరికీ అన్నీ గడిచిపోతూ ఉంటాయి. అది మన అహంకారం అంతే, అవునా కదా? కాకపోతే మనం ఉంటే కాస్త వైనంగా చేస్తాం. అదిగో నేను గనక ఇలా చేశాను అనడానికి కోసం. అదంతా మనం లేకపోతే అసలంటూ భుక్తి నడుస్తుంది, ఇబ్బంది ఏం లేదు. కనుక ఈ అహంకారాలని నశించాలంటే దీని అంతటికీ అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిని కనుక నిరంతరం ఎదురుకుండా పెట్టుకుని ఆవిడ సామర్థ్యాన్ని అంతటిని నిరంతరం తెలుసుకుంటూ ఆవిడ యొక్క గొప్పతనాన్ని నిరంతరం శ్లాఘిస్తూ ఆ స్థాయికి మనం చేరాలనేటువంటి ఒక సంకల్పం కనుక మనసులో నిరంతరం ఉంచుకున్నట్లయితే ఈ చిన్న చిన్న ఇబ్బందులు, చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న మాట తవావతులు ఇవన్నిటిని పక్కన పెట్టి ఆ తల్లిలా మారాలి, తల్లిలా కనపడాలి. అమ్మ ఎలా చూస్తుందో అలా మనం చూడాలి. అమ్మ ఎన్నున్నా చిరునవ్వుతో ఎలా జగత్తును అనుగ్రహిస్తూ ఉంటుందో అలా ఎప్పుడు తరగనటువంటి మాయనటువంటి చిరునవ్వుతో ఎప్పుడూ జగత్తుని అలా దర్శిస్తూ ఉండాలి. ఈ జగత్తులో ఉన్నటువంటి జగన్మాత స్వరూపాన్ని నిరంతర దర్శనం నేను చేసుకుంటూ నేను అమ్మగా పునీతురాలు నవ్వాలనేటువంటి స్థితి ప్రతి వాళ్ళు కనుక పొందినట్లయితే అదే జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి. అమ్మ ఇన్ని చెప్పావు, బాగుంది. 24 గంటల్లో కొన్ని గంటలు అయిపోయినాయి, సాయంకాలం అయింది. మళ్ళీ మధ్యలో ఇంకోటి కూడా చెప్పారు, ఏమండి మీరు అన్నీ చెప్తున్నారండి, మీకు అలవాటు లేదు కనుక వదిలేశారేమో. మాకు అలవాటు టైంకి కాఫీ పడాలి, టైంకి టీ పడాలి, మధ్యలో నీళ్లు పడాలి, కాస్త అల్పాహారాలు పడాలి, బిస్కెట్టో కాఫీనో సమోసానో మిరపకాయ బజ్జీనో అప్పుడప్పుడు పడుతూ ఉండాలి. మరి అవన్నీ నడుస్తూ ఉంటే అమ్మవారికి ప్రదక్షిణ అన్నారు, మాట్లాడుతూ ఉంటే మంత్రం అన్నారు, నేను చేసే హావభావాలన్నీ అంగన్యాస కరన్యాసాలు అన్నారు. మరి టీ కాఫీలు అమ్మ ఇవన్నీ కూడా నీకు ఇచ్చేటువంటి మధ్య పానీయం సమర్పయామి, అవునా కదా? నేను ఎప్పుడెప్పుడు టీ తాగుతానో, నాకు తాగాలనిపించిందో, ఎప్పుడెప్పుడు అల్పాహారాలు స్వీకరిస్తుంటాను. అమ్మ ఇవన్నీ దేనికోసం? నా లోపల ఇంత అద్భుతమైనటువంటి వాక్శక్తిని ఇచ్చావు కదా తల్లి. అందరూ ప్రపంచాన్ని ఏమంటారు? సరస్వతి నది ఎక్కడా కనపడదండి, అది అంతర్వాహిని అంటారు. అయ్యా ఆ అమ్మవారికి మనందరం నమస్కరించుకోవాల్సింది ఎక్కడంటే అసలు ఇంత మాట్లాడుతున్నామన్నా, ఒక ఆహారాన్ని ఇంత సవ్యమైనటువంటి స్థితిలో లోపలికి తీసుకుని నీ రుచుల పట్ల వ్యామోహం కలిగి ఆ రుచిలో అమృతత్వాన్ని తెలుసుకుంటూ లోపలికి పరమాత్మ అనుగ్రహంగా అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే అనేటువంటి శ్లోకంతో ప్రతి పదార్థాన్ని అమృతతుల్యం చేసుకుంటూ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయత్తం పచామ్యన్నం చతుర్విధం అనేటువంటి మంత్రంతో నాలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపాలన్నింటికీ కూడా ఇది నేను ఆహుతిగా వేస్తున్నాను అనేటువంటి భావంతో వేస్తూ ఉన్నాం, అవునా కదా? ఇలా తినేటప్పుడు అది లోపలికి ఆ రసాన్ని బయటికి వదలాలన్నా, మాట్లాడుతున్నప్పుడు ప్రతి అక్షరానికి ప్రతి పదానికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని, దానిలో ఉన్నటువంటి తారతమ్యాన్ని, సరైనటువంటి అక్షర స్వరాన్ని బయటికి వదలాలన్నా అంతర్వాహినిగా లాలాజలం తిరుగుతూ ఉంటుంది. అదే సరస్వతి స్వరూపం.
ఆ సరస్వతి స్వరూపం అనుగ్రహం లేకపోతే రుచి లేదు, మాట లేదు, తత్వము లేదు, బుద్ధి లేదు, అహంకారము లేదు. ఆ లాలాజలం వల్లనే ఇంత శక్తి లోపల ప్రసరిస్తూ ఉన్నది. అది ఎలా ఉంది? అంతర్వాహిని, బయటికి కనపడడానికి అవకాశం కదా. ఆ అంతర్వాహిని అనుగ్రహం వల్లనే ఇన్ని రకాల రుచులు. ఆ అంతర్వాహిని లోపల పుట్టాలంటే వాసన కావాలి. వాసనామయమైనటువంటి క్షేత్రాలకి ఇష్టము అయిష్టం అనేటువంటి పదార్థాలు రెండు ఉంటాయి కనుక ఇష్టమైనవి మధ్య మధ్యలో పడేస్తూ ఉండాలి. ఆ పడేస్తూ ఉండడం ద్వారా లోపల ఏమవుతుంది? రసాస్వాదన పెరుగుతూ ఉంటుంది. ఆ రసము వల్ల ఏది సాత్వికము, ఏది తామసికము, ఏది రజోపేతం అనేటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. వీటన్నింటి ద్వారా కలిగేటువంటిది ఏమిటి? ఏది తీసుకోవలసిన పదార్థము, ఏది తీసుకోక్కర్లేని పదార్థము, దేనివల్ల నాలో సభ్యమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఏది తినాలని మనసు తహతహలాడుతుందో అది తామసికం. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనసు తహతహలాడకూడదు. ఆ వాసనకి మనస్సు రమించిపోకూడదు. అబ్బో ఇంకా నాకు తినాలని కావాలి కావాలనిపించకూడదు. భోజనం కంచంలో పెట్టిన తర్వాత కూడా ఆ భోజన పదార్థాలన్నింటిలోనూ కూడా శాకాంబరి అమ్మవారి యొక్క స్వరూపాన్ని నువ్వు చూడగలిగితేనే ఆ అన్నం నువ్వు స్వీకరించగలిగే శక్తి నీకున్నట్లు, ఆ పాత్రత నీకున్నట్లు. అప్పుడే యోగ్యురాలు అవుతావు, గుర్తుపెట్టుకో. అంతే తప్ప బాగుంది బాగుంది వాళ్ళ వంకాయ కూర, గుత్తొంకాయ కూర చేసి అబ్బా అసలు స్టవ్ మీదే అద్భుతంగా ఉంది, వాసన వడ్డించే అని ఎడాపెడ వడ్డించేసుకుని తినేది ఆహారం కాదు. అది తామసికమైనటువంటి ఆహారం. ఇంకా దాన్ని ఏదో మనం వేరే పదార్థాలతో మేము పోల్చక్కర్లా. దేని మీద వాసనాయుతమైనటువంటి మనస్సు అతిగా ప్రేరేపింపబడుతూ ఉంటుందో, తినేదాకా మనస్సు చంచలత్వాన్ని వదలకుండా ఉంటుందో అది తామసికం. అంతే, అందులో డౌట్ లేదు. అందుకనే బాగా వాసనలు వచ్చేటువంటి పదార్థాలని నైవేద్యాలకి వాడిన వెంటనే గుప్తంగా గోప్యంగా మూత పెట్టేస్తాం. దాన్ని కాస్త రహస్యంగా ఉంచుతాం. ఆ వాసనలు ఇంట్లో అందరూ పీల్చేసేటట్లుగా వంటకాలు చేసేటువంటి స్థితి ఉండదు. ఇవన్నీ కూడా ఎలా తెలుస్తాయి? ముందు దాన్ని రుచి చూడు, దాని స్థితి తెలుసుకో. దాని ద్వారా నువ్వెలా భావన, ఒక అద్భుతమైన చక్కెర పొంగల్ లోపల పెట్టుకున్నావు, లోపల ఎలాంటి ఆనందం కలుగుతుంది. ఓ మిరపకాయ బజ్జీ లోపల పెట్టుకున్నావు, ఎలాంటి ఆనందం కలుగుతుంది. పప్పన్నం చక్కగా నెయ్యి వేసి తిన్నావు, ఎలా ఉంది? అవునా కదా. వీటన్నింటితో పాటు మనం బయట ఆసక్తిగా చూసేటువంటి పదార్థాలు తింటుంటే నీలో ఎలా ఉంది? చెమట్లు వస్తున్నాయా? తినాలనేటువంటి ఆనందంతో ముద్ద మింగకుండానే మళ్ళీ కుక్కుంటున్నావా? కూర్చుని తినకుండా ఉన్నావా? 10 మంది చూస్తూ ఉంటే తింటున్నావా? ఎలాంటి ఆహారం 10 మంది వండుతుంటే ఇంకో 100 మంది చూస్తున్నారో అలాంటి పదార్థం వల్ల అంతమంది చూపు కూడా దాని మీద పడి ఆహారము తామసికమై నీలోకి వెళ్ళి రోగభూయిష్టంగా మారుతుంది తప్ప సవ్యమైన ఆలోచనలు ఇవ్వదు, సవ్యమైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తూ ఉండదు. కనుక అటువంటి స్థితిగతుల్లో ఉన్నటువంటి ఆహారాన్ని త్యజించాలి. అది ఎలా కుదురుతుంది? ఆ తల్లి అనుగ్రహిస్తే తప్ప ఏది తినాలి, ఏది తినక్కర్లేదు, ఎంత తినాలి, ఎంతవరకు ఆపాలి, ఆ తినడంలోనూ, తింటున్న దాన్ని ఆస్వాదించడంలోనూ, ఆస్వాదించిన దాని వల్ల పొందినటువంటి శక్తిని మళ్ళీ జగత్తులోకి ప్రకటించడంలోనూ తల్లి అనుగ్రహం లేకపోతే ఏ పని సవ్యంగా జరగడానికి అవకాశం. కనుక పొద్దున్న లేచినప్పటి నుంచి మళ్ళీ రాత్రి పడుకునేదాకా, ఏమండి పడుకోవడం దాకా వచ్చారు కదండి, టీ కాఫీలైనా అల్పాహారాలైనా బాగుంది, మరి పడుకుంటున్నాం కదా, ఎంతసేపు మెలుకుంటున్నామో అంతసేపు మళ్ళీ రాత్రిప్పుడు పడుకుంటున్నాం, మరి ఆ సమయం అంతా వేస్టేగా. అక్కడెలా మరి అమ్మవారికి మనం కైంకర్యం చేస్తున్నాం? అమ్మ నేను పడుకునేటువంటి పొజిషన్ ఏదైతే ఉందో తల్లి, అది నీకు నేను చేసేటువంటి దండ ప్రణామంగా స్వీకరించు. జపోజల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్మే విలుస్తు. అంతసేపు నీ ముందు వెంకన్న బాబు దగ్గరికి వెళ్తేనో, లేకపోతే సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్తేనో, ఇంకో దగ్గరికి వెళ్తేనో అసలు నమస్కారం చేసుకోవడానికి 2 చేతులు ఎత్తి గట్టిగా కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి లైన్లో అవతలు ఎక్కడో ఉంటాం. స్వామి దగ్గర ఉండి కళ్ళు మూసుకుంటాం, భంగి మొదలెడతాం, అయ్యేటప్పటికి ఎక్కడో ఉంటాం. అసలు అంతసేపు అవకాశం దొరకదు. అందున దండ ప్రణామం చేయాలంటే ఇంకా అసలు అవకాశమే దొరకదు. అలాంటిది వెంకన్న బాబుని మనసులో తలుచుకుంటూ ఆనంద నిలయంలో చక్కగా నా ఇంట్లో నేను స్వామిని ఎదుర్కొండా నిజంగా అంగప్రదక్షిణ చేసేటువంటి అవకాశం నాకు ఇచ్చావు. ఆ అంగప్రదక్షిణేగో ఇవాళ నిద్ర ఏదైతే ఉందో నిద్రావస్థ అనేటువంటిది అవస్థగా కాకుండా ఈ నిద్రా స్థితిని కూడా నేను నీకు కైంకర్యం చేసేస్తున్నాను. అంటే నామంతో, గోవింద నామంతో పడుకుని ఆ గోవింద భావనని లోపల ఉంచుకుని ఆ గోవిందుణ్ణి నిరంతరం మనలో భావించుకుంటూ ఆ భావనతో నీ శరీరం ఆయన ముందు వ్రేల్చబడింది అనేటువంటి స్థితిలో కనుక నిద్రావస్థలోకి వెళ్తే, లేవగానే అదే భావంతో లేస్తే ఒక పూటకొక అంగప్రదక్షిణ చేసి ఆ అంగప్రదక్షిణ సమయం అంతా రాత్రి నిద్రావస్థలో వెళ్ళిపోతుంది. అవునా కదా? ఇప్పుడు నిద్రపోతున్నావా, భగవంతుడికి నీ శరీరాన్ని కైంకర్యం చేస్తున్నావా? ఇటువంటి భావనతో ఎప్పుడైతే నీ 24 గంటలు అంటే పగలు మెలకు ఉన్నంతసేపు ఒక రకమైన భావన,
రాత్రి పడుకున్నప్పుడు ఒక రకమైన భావన, ఆ పడుకున్న భావనతో ఏదైతే మెళుకు వస్తుందో ఒక రకమైనటువంటి భావన. ఈ 3 భావనలతో సృష్టి స్థితి లయలనేటువంటి స్థితిగతుల్ని నీలో ప్రేరేపించుకుంటూ ఆ తల్లి నీకు అనుగ్రహించేటువంటి కాలం అనేటువంటి దాన్నంతటినీ నీకు ఇవ్వబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా స్వీకరిస్తూ అవకాశాన్ని ఆ భగవతికే మళ్ళీ నివేదన చేస్తూ నీకేది ఇవ్వబడిందో ప్రకృతిలో ఆ ప్రకృతి ద్వారా ఇవ్వబడినటువంటి దాన్నే మళ్ళీ అమ్మవారికి ఇవ్వగలను తప్ప అన్యమైనదేది మన దగ్గర ఉండడానికి అవకాశం లేదు. అన్యమైనదేది ఇచ్చేటువంటి శక్తి కూడా మనకు లేదు. శక్తిహీనులం మనందరం, అర్భకులం, భక్తార్భకులు అంటారు శంకరాచార్య వారు శివానందధారులు. అయ్యా నేను భక్తార్భకున్నయ్యా, నాకు అన్నీ చేయాలని ఉంటుంది, కానీ నాకు ఎంత ఉంది శక్తి? ఎంతో లేదు. కనుక ఏ శక్తి లేని వాడు ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్నదాన్ని నీకు అర్పిస్తాడు అంతే. ఇప్పుడు నాకేమిచ్చావు? కాలాన్ని ఇచ్చావు, పగలు రాత్రి అనేటువంటి 2 సందర్భాలను ఇచ్చావు. నాలో ఉండేటువంటి భావాల్ని, నాలో ఉండేటువంటి సత్వరజ తమో గుణాలని, నాకు ఇవ్వబడినటువంటి ఇంద్రియ శక్తిని, నాలో ఉండేటువంటి అన్ని రకాల మనోబుద్ధి అహంకారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా నీకోసం నేను కైంకర్యం చేయాలనేటువంటి ఒక్క స్థితిని నేను ఇన్నాళ్ల పాటు ఎంత పూజలైతే నీకు చేశాను, ఎన్ని జన్మ పరంపరానుగతంగా నిన్ను కొలుస్తూ వచ్చాను. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్యం లేకపోతే శంకరకృతమైనటువంటి స్తోత్రాన్ని చేతిలో పట్టుకునేటువంటి అవకాశం మనకి రాదు. అందున ఆ భగవతిని నమస్కరించాలన్నా శంకరాచార్య వారు సౌందర్యలహరిలో మొదటి శ్లోకంలో చెప్తారు, అమ్మ ప్రణంతుం స్తోతం వా కథం అకృత పుణ్య ప్రభవతి. ఈ నిన్ను స్తోత్రం చేయాలన్నా, నీ యొక్క స్వరూపాన్ని కళ్ళారా చూడాలన్నా, మనసుతో భావించాలన్నా, అసలు నిరంతరం నీ దర్శనాన్ని లోపల జరుగుతూ ఉంటే నేను అనుభవిస్తూ ఉండాలన్నా ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి తప్ప అది అప్పటికప్పుడు వచ్చేటువంటి స్థితిగతి కాదమ్మా. కనుక ఎన్ని జన్మలో నిన్ను పట్టుకుంటే ఈ జన్మకి నన్ను అనుగ్రహించావు. ఈ జన్మ నిన్ను పట్టుకుని కూడా ఎలా పట్టుకోవాలో తెలుసుకోకపోతే నాకున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ జన్మ ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. ఈ వ్యర్థమైన జన్మ వెళ్ళిపోతే మళ్ళీ ఎప్పుడు పట్టుకోగలిగేటువంటి అర్హత ఉన్నటువంటి జన్మ వస్తుందో నాకు తెలియదు. అంతేనా కదా? పిల్లవాడికి 10th క్లాస్ వచ్చింది, కరోనా వచ్చింది, ఫోన్లు కొనిచ్చాం, ఏమైంది? ఫోన్కి అంటిసా అయిపోయాడు. కరోనా ఉన్న 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫోన్ బాగానే వాడాడు, తర్వాత అనవసరమైన విషయాలు ఎక్కువైనాయి ఫోన్లో. అది విషయం తెలిసింది, వాడవలసిన దాన్ని వాడవలసిన రీతిలో వాడకుండా అనవసరంగా దాన్ని పాడు చేసుకుంటున్నాడు అవకాశాన్ని. అప్పుడు ఏం చేస్తాడు తండ్రి? ఫోన్ తీసి సిమ్ తీసి అవతల పడేసి దాన్ని డిస్కనెక్ట్ చేసి లోపల పడేస్తాడు. నువ్వు మళ్ళీ ఉద్యోగం తెచ్చుకుని నువ్వు కొనుక్కుంటే అప్పుడు నీ ఫోన్లో నీ ఇష్టమైనవి నువ్వు చూడు, ఇష్టమైన వాళ్ళతో గంటలు గంటలు మాట్లాడు. నా డబ్బుతో, నా సొమ్ముతో, నా కష్టార్జితంతో నువ్వు చేయగలని లోపల పడేస్తావు. అది కరెక్ట్ అనిపించిందా లేదా? ఇప్పుడు మనకి అనిపించిందా? కరెక్టేనా? అది రాంగా? కరెక్ట్. మరి అమ్మ ఏం చేస్తుంది? ఇంత శరీరం ఇచ్చానే, పంచేంద్రియాలు బాగా పనిచేసేలా ఇచ్చానే, కర్మేంద్రియాలు మంచిగా ఉన్నాయి, దీంతోపాటు మనోబుద్ధి అహంకారాలు అన్నీ కూడా చవ్యంగా ఏది కది ఎక్కడికక్కడ పెట్టించానే, సప్తధాతువు నిర్మిత దేహమే, వీటన్నింటితో పాటు నీకు ఇంత పెద్ద సమాజాన్ని ఇచ్చానే, నా అనుకునే వాళ్ళని ఇంతమందిని ఇచ్చానే, ఇవన్నింటితో ఉద్ధరించుకోరా నువ్వు అంటే నువ్వేం చేస్తున్నావు? పరిధులు 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 గీసుకుంటూ నీకు ఇచ్చిన ఇంత పెద్ద జగత్తుని కూడా ముక్కలు 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 చేసుకుంటూ చివరికి నువ్వేం చేస్తున్నావు? అడుగడుక్కి లక్షలు లక్షలు లక్షలు, ఆ లక్షలు సంపాదించడానికి ఏం చేస్తున్నావు? జీవితాన్ని అంతటిని వృధా చేసేస్తావు. ఒకళ్ళ కింద దాస్యత్వం చేయడానికి, ఆ దాస్యత్వం దేనికయ్యా అంటే లక్షలు కోట్లు సముపార్జించడానికి. కోట్లు దేనికయ్యా? ఒక అడుగు భూమిని కొనుక్కోవడానికి. ఆ అడుగు భూమిలో ఏం చేస్తావయ్యా? మల్టీ స్టోరీ బిల్డింగ్ కట్టడానికి. ఆ బిల్డింగ్లో ఎన్ని రూముల్లో ఉంటావయ్యా? గట్టిగా మళ్ళీ అందులో 1 గంట పడుకుందామన్నా టెన్షనే. ఈ అప్పు తీర్చుకోవద్దు, ఉన్న కోట్లేమో అసలు పెట్టా, అప్పు చేశా, ఆ అప్పు తీర్చుకోవడానికి మళ్ళీ జీవితాంతం ఊడిగం చేయాల్సిందే. ఏమిటి? శుభ్రంగా తినడానికి 1 గంట, పడుకోవడానికి 5 గంటలు, దాంతో వచ్చిన వాళ్ళకి దర్పంగా చూపించుకోవడానికి 2 గంటలు, అంతకుమించి ఎవరు ఉండట్లే ఈ రోజుల్లో ఇళ్లల్లో. అవునా కదా? కోసం మొత్తం అంతా ఒక జీవిత కాలంలో 24 గంటలు 10 మంది ముందు గొప్ప చూపించుకోవడం కోసం నీ జీవిత కాలాన్ని వృధా చేసి ఆ వృధా సంపదను అంతటిని కూడా రాళ్ల మీద, రాజుల సొమ్ము రాళ్ల పాలని ఒక నానుడి. అయ్యా ఈ రోజుల్లో రాజు ఎవడండి అంటే అందరూ రాజులేనండి. కారణం ఏమిటి? ఈ సొంతిల్లు లేనివాడు ఎవడూ లేడండి. ఆ రాజు ఏం చేస్తున్నాడు? తను సంపాదించిన దాన్నంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు? రాళ్ల మీద పోస్తున్నాడండి. ఆ రాళ్ల మీద పోయిరా మరి దేని ముందు పోయారండి? ఏ రాతి కట్టడాల మీదైతే నీ జీవితాన్నంతా కూడా లెక్క కట్టి ధారపోసేస్తున్నావో ఆ రాతి కట్టడాల లోపల పరా పశ్యంతి మధ్యమ వైఖరి స్వరూపాల్లో అమ్మవారు ఉంటుందిట. ఇక్కడ నువ్వు ఇల్లు కడితే దాన్ని ముక్కలు చేసి రాళ్ళు ఇటుకలుగా చేసి సిమెంట్గా చేసి నువ్వు ఉండడానికి చేస్తున్నావు. ఆవిడున్న చోట్ల ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉద్ధరిస్తూ పోరా.
ఆ ఉద్ధరిస్తూ పోవడం అంటే దేవాలయాల్ని ఉద్ధరిస్తూ ఉండడం, పూజలు చేసేటువంటి బ్రాహ్మణ స్వరూపులు వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉండేలా చూస్తూ ఉండడం, వారికి నిత్య భృత్యాన్ని అందిస్తూ ఉండడం, ఎక్కడా కూడా ఆహారం లేక మరణాన్ని అనుభవించేటువంటి వారు లేకుండా ఉండడం, విద్య లేకుండా బాధపడేటువంటి వారు లేకుండా చూడడం, ఇలాంటివి చేస్తే నీకు నువ్వు గోరి కట్టుకోకుండా ఆనందంగా పంచభూతాల్లో కలిసి పోయేటువంటి దేశంలో పుడతావు, మతంలో పుడతావు. ఏమీ లేకపోతే ఏం చేస్తావు? నీకు నువ్వే గోరి కట్టుకుంటూ ఉంటావు అంతే. నువ్వు సంపాదించిన లక్షలన్నీ ఏమవుతాయి? చివరికి సమాధిని ఎంత బాగా కట్టాలో నిరూపిస్తూ ఉంటాయి. కనుక సమాధులు కట్టుకుంటావా? పంచభూతాత్మకమైనటువంటి దేహంతో పంచభూతాల్లో అమ్మవారి స్వరూపంగా కలిసిపోయి ఆనందమైనటువంటి ఈ జగస్వరూపాన్ని దర్శిస్తూ ఉంటావు. అది నీ ఇష్టం, నీ విజ్ఞత అని చెప్పి వదిలేస్తూ ఉంటారు. కనుక నువ్వేమిటి, నీకెందుకు ఈ జన్మ ఇవ్వబడింది, ఏం చేయడానికి వచ్చావు, ఏం అనుభవించడానికి వచ్చావు, ఏం చేస్తావు, ఏం చేస్తున్నావు, ఇవన్నీ ఎప్పటికప్పుడు మన మీద మనం ప్రశ్నలు వేసుకుంటూ ఉండాలి. ఎవరో వచ్చి మనల్ని ప్రశ్నించక్కర్లా, ఇది కరెక్టా ఇది ఒప్ప అని మనం అనుకోక్కర్లా. మనకి మనంగా ప్రతి ప్రశ్నని మనకి మనమే వేసుకుంటూ ఉండాలి. వేసుకోగా శంకరాచార్యులు ఇచ్చినటువంటి ప్రతి స్తోత్రము కూడా మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది, మనం ఎలా ఉండాలో చెబుతూ ఉంటుంది. కనుక శంకర వాంగ్మయాన్ని తెలుసుకోవడం, శంకర వాంగ్మయాన్ని నేర్చుకోవడం ఎందుకు అంటే నేనెవరో నేను తెలుసుకోవడం కోసం మాత్రమే. అది తెలుసుకుంటే ఏమవుతుంది? అహం విభావయేద్ భవాని, లేకపోతే శివోహం శివో, అటువంటి స్థితిని పొందడం కోసమే ఈ వాంగ్మయం అంతా కూడా. కనుక చదువుకోవడం ఒక ఎత్తు అయితే, అది అమ్మ యొక్క అనుగ్రహం అయితే, విద్యాస్వరూపం అయితే, ఆ చదువుకున్నటువంటి దాని అంతరార్థాన్ని తెలుసుకుని దాని ద్వారా మన జీవన సరళిని మార్చుకుని మన సంకల్ప వికల్పాదుల ద్వారా ఏ విషయాన్నైతే ఇన్నాళ్ళు కష్టంగా బాధగా అనుభవిస్తూ వచ్చామో దాన్నే అమ్మవారి ఇచ్చినటువంటి అనుగ్రహ స్వరూపంగా భావిస్తూ తెలుసుకున్నట్లయితే, అందుకనే శంకరాచార్య వారు కనకధారా స్తోత్రం చేశారు. అంగం హరే పులకభూషణమాశ్రయంతిం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీల మాంగళ్యదాస్ వరుసగా శ్లోకాలు వస్తుంటాయి. మామూలుగా విడిగా చూస్తే ఏం చెప్తారు? నిజంగా శృంగార భావనండి అంటారు. శృంగార భావన అంటే ఏమండి? శివుణ్ణి ఎలా దర్శిస్తే పుణ్యం అని చెప్తారు చెప్పండి? నంది శృంగముల నుంచి చూస్తే పుణ్యం అని చెప్తారు, అవునా కదా? ఏ శృంగముల ద్వారా ఎలా పరమేశ్వరుణ్ణి దర్శించాలో, ఎటువంటి నామజపంతో దర్శించాలో తెలుసుకుని కనుక ఒకసారి శృంగముల ద్వారా పరమేశ్వర దర్శనం చేస్తే మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు, శాశ్వత శివ సాయుధ్యం వస్తుంది. అటువంటి స్థితిని పొందాలంటే శృంగములు అవసరం. మరి శృంగారమ భరితమైనటువంటి స్తోత్రం ద్వారా శంకరులు పరమేశ్వరుని అనుగ్రహం చేసుకుని మరి బంగారు ఉసిరికల వర్షం కురిపించారంటారే. అక్కడ కనపడేటువంటిది ఏమిటయ్యా అంటే ఆ పరమేశ్వరుని ఎలా దర్శించాలో తెలుసుకునే భావన మాత్రమే, శృంగారము కాదది. అమ్మవారు అయ్యవారి వైపు చూసిందట, అయ్యవారి శరీరం అంతా పులకించిందట. పులకించడము అంటే అమ్మవారు ఎవరు? ప్రకృతి. ఆ ప్రకృతి అందంగా ఉంది వసంత ఋతువులో. ప్రతి ఋతువులోనూ అమ్మవారు అందంగానే ఉంటుంది కదా. ఏ ఋతువు ఆ యొక్క విభూతి ఆ ఋతువుదే. ఆ ఋతువులో ఎటువంటి స్థితిని అమ్మవారు అనుభవించి ఉంటుందో ఆ స్థితి వల్ల ప్రేరేపింపబడేదంతా కూడా స్థితి కారణం. కనుక ఋతువు వల్ల, ప్రకృతి వల్ల ఏ ఆనందం అయితే కలుగుతుందో ఆనందాన్నంతటిని నిత్యము అనుభవిస్తూ జగత్తుకంతటికి శాంతినిచ్చేటువంటి వాడు విష్ణుమూర్తి. కనుక ప్రకృతి స్వరూపమైనటువంటి జగదంబ లక్ష్మీ స్వరూపంగా ఉంటూ అయ్యవారిని ఎలా దర్శిస్తూ ఉంటుందో దానికి తన యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఈ జగత్తులో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా అనుకూలంగా మారుస్తూ, అదే గగుర్పొరచబడినటువంటి శరీరంతో అమ్మవారి యొక్క చూపులతో ఆనంద పరవశుడైపోతూ ఉంటాడు విష్ణువు. అలా జగత్తులో ఉండేటువంటి జీవరాశులన్నిటికీ కూడా సరైనటువంటి స్థాయిలో ఇవ్వవలసిన దానికన్నా కూడా అత్యధికంగా ఇచ్చేటువంటి స్థితిని కలిగి ఉండడమే విష్ణుమూర్తి యొక్క గగురు పొడిచినటువంటి శరీరతత్వాన్ని కలిగి ఉన్నటువంటి కనకధారా స్థుతిలో శంకరులు చేసినటువంటి అసలు స్వరూపం. అటువంటి స్వరూపం కలిగినటువంటి విష్ణుమూర్తిని నిత్యము ప్రకృతి తత్వమైనటువంటి అమ్మవారు చూస్తుందనుకో, ఈయనేం చేస్తారు? నీకు యోగ్యత ఉందా లేదా, పాత్రత ఉందా లేదా అనేది చూడరు, ఇస్తూ పోతారు. కనుక ప్రకృతి పురుషుడు వీరిద్దరి యొక్క సమాగమమే జగత్తు. ఈ జగత్తులో ఎటువంటి స్వరూపాన్ని అయితే ఆవిష్కృతం చేస్తావో అది తథాస్తు అనబడి జగత్తంతా కూడా ఆనందోల్లాసంతో మునిగిపోతూ తేలిపోతూ ఉంటుంది. అటువంటి స్థితి ఇచ్చేవారయ్యా మీరిద్దరు అని అమ్మవారిని అయ్యవారిని ఏకకాలంలో స్తుతించడం ద్వారా పొంగిపోయి మనస్సు ఆ పొంగిపోయి పాత్రతని ఎరగకుండా ఇచ్చేశారట. అదే వాళ్ళు కురిపించినటువంటి సువర్ణ వృష్టి అని చెప్తూ ఉంటారు. కనుక ఏదైనా అమ్మని అయ్యని పొగడ్డం దేనికోసము? అబ్బా నా పిల్లలండి, నిన్నో మొన్నో చేసుకున్నాం. ఏం చేసుకున్నాం? తల్లుల దినం.
ఏంటండి? మదర్స్ డే అనకూడదు, కానీ నిజంగా ఉందా మదర్స్ డే? భారతదేశంలో ఉందా? అందుకనే నేను అంటుంటే ఎవరన్నా పొరపాటున మదర్స్ డే ఎంత తల్లుల దినం ఏకముఖంగా పెట్టేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ పెట్టలేక. జగత్తులో ఎంతమంది తల్లులు ఉన్నారు? మరి ఎందుకు ఆ తల్లుల దినం? భారతదేశంలో తల్లుల దినం లేదు. నిత్యము తల్లికి నమస్కరించేటువంటి భూమి మనది. తల్లి పెడితే తప్ప కడుపు నిండినటువంటి స్థితి మనది. తల్లి జోగొడితే తప్ప నిద్ర రానటువంటి అర్భకులం మనం అందరం కూడా ఇప్పటికి కూడా. అందుకని ఆవిడ ఏం చేస్తుంది? పగలైతే చక్కగా జగత్తునంతా కూడా కాంతి ఛాయలో తీసుకొస్తుంది. పడుకోవాలనగానే ఏం చేస్తుంది? రాత్రిని తీసుకొచ్చేస్తుంది. ఆవిడలాగా పిల్లలు ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు లేవాలో తెలిసినటువంటి తల్లి ఎవరన్నా ఉందా ప్రపంచంలో? ఆవిడకి రోజు చెప్పాలి హ్యాపీ మదర్స్ డే. దానికోసమే శంకరాచార్య వారిని వేల కోట్ల స్తుతులు చేశారు. అవన్నీ నిత్యం చదువుకుంటూ ఉండు. హ్యాపీ మదర్స్ డే చెప్పక్కర్లేదురా, నీ అనుగ్రహం, నీ కృతజ్ఞతాభావం అంతా వాళ్ళకి చూపించినటువంటి వాడు అవుతావు. కనుక తల్లులకి, తండ్రులకి, మిత్రులకి, లేకపోతే భర్తకి, లేకపోతే భర్త భార్యకి, లేకపోతే పిల్లలకి థ్యాంక్స్లు చెప్పడం ఎంత అవసరం అనుకుంటామో, మన పక్కింటి ఆవిడ ఒక గంట సేపు మన ఇంట్లో నిద్రపోతున్న చంటాన్ని చూస్తుంది, మనం బయటికి వెళ్ళి వస్తేనే 10 సార్లు థ్యాంక్స్ చెప్పి ఇంట్లో పకోడీలు చేసి ఆవిడకి ఇస్తూ ఉంటాము. వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలని నీకు ఎలా తెలుస్తుందో, మరి ఇంత కృతిని చేసినటువంటి జగజ్జననికి థ్యాంక్స్ ఎలా చెప్తావు? ఆ థ్యాంక్స్ చెప్పకపోతే నీ జన్మ వృధా అయిపోదా? ఎందుకండి ఇవన్నీ చదవడం? డబ్బు కావాలంటే కనుక ధరా స్తోత్రం చదువుకోమంటారు, మనశ్శాంతి కావాలంటే ఇంకేదో స్తోత్రం అంటారు, అసలు నీ జీవితం బాగుండాలంటే లలితా సహస్రం అంటారు. ఇవన్నీ చదవకుండా నా జీవితం బాగుండదా? నువ్వు జీవితంలో ఒకడికి థ్యాంక్స్ చెప్పకుండా, ఒకడి మీద ఆధారపడకుండా, అంటే చెప్పులు వేసుకోకూడదు, మంచినీళ్ళు తాగకూడదు, బట్టలు వేసుకోకూడదు, ఇవన్నీ లేకుండా రమణ మహర్షిలా ఉండగలవా? ఉంటే థ్యాంక్స్ చెప్పకు, ఏమీ చదవకు. అన్నీ కావాలి, నాకు ఇల్లు కావాలి, మనుషులు కావాలి, నాకు అన్ని సపర్యలు చేసేవాళ్ళు కావాలి, హలో అంటే మాట్లాడేవాళ్ళు కావాలి, భయం వేస్తే వెన్నుదరిచే వాళ్ళు కావాలి, ఇంకోటి వస్తే ఇంకోళ్ళు కావాలి, అందరూ కావాలి, అన్ని రకాల ఏర్పాట్లు కావాలి. ఇంట్లో వేడి ఎక్కువైతే ఏసీ కావాలి, చలి ఎక్కువైతే హీటర్ కావాలి, ఇంకోటి ఎక్కువైతే టీ కావాలి, ఇంకోటి ఎక్కువైతే ఇంకేదో కావాలి. ఇవన్నీ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి? అన్ని రకాల స్తోత్రాలు చదవాలి. చదువుతూ జీవితాన్ని కృతజ్ఞతతో నిండినటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళు. అది నీ జీవితానికి చరితార్థతని కల్పిస్తుంది. అందుకే శంకరాచార్య వారు ఏం చేశారు? ఆ థ్యాంక్స్ గివింగ్ స్తోత్రావళి అంతా కూడా దేనికి సంబంధించింది అంటే థ్యాంక్స్ గివింగ్ అంతే. ఇంకెవ్వరికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్పుకోగలిగితే గురువుగారి బాటలో నడిచి సంవత్సరానికి కనీసం 9 రోజులు శంకరాచార్య వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. అదే శంకర జయంతి యొక్క అసలు రహస్యం. ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చి నేను చెప్పిన 4 మాటలకి కూడా తలకాయ ఊపుతూ, ఏదో పిల్లవాడు ఇవాళే ఏబిసిడీలు నేర్చుకొచ్చి అమ్మ ముందు తప్పు స్వరాలతో ఏబిసిడీలు చదివినా సరే ముద్దు పెట్టి వాడికి ఒక చాక్లెట్ కొనిచ్చినటువంటి తల్లిలా మీరందరూ నన్ను చూసి ఆనందంతో నా ఎదురుకుండా కూర్చుని ఈ 40 నిమిషాల సమయాన్ని కూడా అత్యంత అద్భుతమైనటువంటి అమ్మ దర్శనాన్ని నాకు చేయించినటువంటి స్వరూపాలుగా భావిస్తూ మీ అందరికీ మనసా శిరసా వచ్చి నమస్కరించుకుంటూ ధన్యాస్మి. శ్రీమాత్రే నమః.